హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మహామ్యాక్స్. దిస్ ఇస్ కార్తిక్. సో ప్రతిసారి ఒక మంచి గెస్ట్ని తీసుకొస్తాను మీ ముందుకి, అండ్ ఈసారి కూడా ఒక కంటెంట్ ఉన్న గెస్ట్ని తీసుకొచ్చాను మీ ముందుకి. మనం జనరల్గా చాలామంది మీమ్స్లో కానీ, లేకపోతే రీల్స్లో కానీ, ఇన్స్టా లేకపోతే ట్విట్టర్లో ట్వీట్స్లో కానీ మేము చెప్పలేనిది మా మనోభావాల్లో ఉన్నవన్నీ మీరు బయటికి తీసుకొస్తున్నారన్న, అండ్ మా లాంగ్వేజ్లో తీసుకొస్తున్నారని ప్రతి తెలుగువాడు హ్యాపీగా ఫీల్ అయ్యే ఓన్లీ ఆ మాటలు ఏంటంటే మన కమెంట్రీ. సో అవర్ కమెంటేటర్ కౌశిక్ గారు మన ముందు ఉన్నారు, అండ్ విల్ డిస్కస్ అబౌట్ ఆల్ ద థింగ్స్ ఆఫ్ క్రికెట్ అండ్ అబౌట్ కమెంట్రీ ఆల్సో. అండ్ మీ యొక్క ఒపీనియన్స్ కూడా నేను తీసుకున్నాను వైల్ ఇంటర్వ్యూ చేస్తున్నానని చెప్పేసి మీరు ఇచ్చిన కమెంట్స్ కూడా, ఆ కమెంట్స్ అన్నీ ఆయన అడిగి తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్. చాలా పెద్ద ఇంట్రడక్షన్ అయిపోయింది. మీరు మీరు గారు అంటే నేను కూడా గారు అంట బ్రో అంటాను నేను అంటాను. ఇంట్రడక్షన్ కోసం మనం గారు అనాలి. ఓకే. సో చాలామంది నేను ఎప్పుడైతే మీతో ఇంటర్వ్యూ చేస్తున్నానని చెప్పినప్పుడు కూడా చాలామంది చాలా కమెంట్స్ కూడా పెట్టారు. బ్రో ఈ క్వశ్చన్స్ అడగండి ఆయనని, ఈ క్లారిఫికేషన్స్, ఈ డౌట్స్ అడగండి, ఈ స్టేట్మెంట్స్ అడగండి అని చెప్పారు. డిఫరెంట్ అంటే ప్రతి ఒక్క వాళ్ళ దగ్గర ఒక డిఫరెంట్ థాట్స్ ఉన్నాయి. అప్పుడే అర్థమైంది ఇంతమంది దగ్గర ఇవన్నీ ఉన్నాయని చెప్పి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, తెలుగు కమెంట్రీ ఎందుకు అవసరమా, తెలుగు కమెంట్రీ అని చెప్పేసి చాలామందికి క్వశ్చన్ మార్క్స్ వస్తున్నాయి. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి మనకి ఇంగ్లీష్ కమెంట్రీ తెలుసు, దాని తర్వాత హిందీ వచ్చింది, తెలుగు వచ్చింది, మలయాళం వచ్చింది, తమిళ్ వచ్చింది. బట్ తెలుగులో ఓవర్ ఎగ్జాట్రేట్ చేస్తున్నారు, ఓవర్గా మాట్లాడుతున్నారు. ఎందుకురా అంత ఓవర్గా బిల్డప్, ఎందుకు అవసరమా, తెలుగు కమెంట్రీ తీసేయండి, వరస్ట్ తెలుగు కమెంట్రీ అని ఈ యొక్క స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఈ స్టేట్మెంట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎవరి ఒపీనియన్ వాళ్ళది, అందరికీ నచ్చాలని రూల్ లేదుగా. ఫస్ట్ థింగ్, తెలుగు కామెంట్రీ అవసరం అని క్వశ్చన్ అడిగారు కదా, దానికి ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఇంగ్లీష్ సినిమాలు ఉన్నాయి, తెలుగు సినిమాలు కావాలా? హిందీ సినిమాలు ఉన్నాయి, తెలుగు సినిమాలు కావాలా? ఫస్ట్ స్టార్ట్ అయిన తెలుగు సినిమా కాదుగా, ఫస్ట్ వేరే భాషలో ఎక్కడో స్టార్ట్ అయిన తర్వాత వేరే భాషల్లోకి వచ్చింది. లోకలైజేషన్ ఇస్ ద న్యూ గ్లోబలైజేషన్ అంటున్నారు. ఎక్కడ చూసినా సరే ఆ లోకలైజేషన్ వైపే వెళ్తున్నారు. అదే దారిలో స్టార్ స్పోర్ట్స్ కూడా ఒక 5-6 సంవత్సరాల క్రితం రీజనల్ లాంగ్వేజ్ వద్దామని ఫిక్స్ అయ్యారు. అలా స్టార్ట్ చేశారు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్లోనే చూసామంటే నిజం, నేను ఇంగ్లీష్లోనే చూసాను. నాకు బై డిఫాల్ట్ క్రికెట్ అన్న స్పోర్ట్ ఇంగ్లీష్లోనే అర్థమవుతుంది. బికాజ్ అలా చూడడం అలవాటు అయిపోయింది. ఎందుకంటే మొదట చూసింది ఇంగ్లీష్లో కాబట్టి. మొదట్లో తెలుగు నుంచి ఫస్ట్ నుంచి తెలుగులో చూస్తుంటే ఇంగ్లీష్ ఎందుకు అనిపించేదేమో. ఇది హిందీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో 2011 2010 ప్రాంతంలో స్టార్ట్ అయింది. అప్పటి వరకు ఓన్లీ ఇంగ్లీష్. ఒక 25-30 సంవత్సరాలు అందరికి తెలిసినంత కాలం కూడా ఓన్లీ ఇంగ్లీష్. క్రికెట్ ఈజ్ ఇంగ్లీష్, ఈజ్ ఆల్వేస్ ఇంగ్లీష్. హిందీ వచ్చినప్పుడు కూడా ఇదే అన్నారు, ఎందుకు చూడాలి, బోర్ కొడుతుంది, బాగాలేదు, ఓవర్ ఎగ్జాజరేషన్, ఇవే మాటలు హిందీ కామెంటరీ కూడా అన్నారు. ఇప్పుడు ఏమైందంటే ఇంగ్లీష్ కంటే కూడా హిందీ ఎక్కువ చూస్తున్నారు ఇండియాలో. అవును. అలాగే మిగతా భాషల్లో అలవాటు పడ్డారు. ఏదైనా సరే నెమ్మదిగా ముందర కష్టంగా ఉంటుంది, వేప కూడా తింటూ తీయగా. ఇప్పుడు ఇక్కడ అనొచ్చు జనాలు, మీరు మమ్మల్ని ఫోర్స్ చేస్తున్నారు కాబట్టి చూస్తున్నామని. ఆప్షన్ అందరి దగ్గర ఉంది. ఇప్పుడు జియో సినిమా ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైతే చేస్తున్నానో 12-13 భాషల్లో ఉంది. మీకు ఏ భాషలో కావాలంటే దానిలో చూడొచ్చు. తెలుగు అన్న ఆప్షన్ ఇస్తున్నారు. మీకు కావాలంటే తెలుగులో చూడండి. మీరు డబ్బింగ్ సినిమా తెలుగులో చూస్తారా, లేకపోతే ఒరిజినల్ ఇంగ్లీష్లో చూస్తారా, అది మీ ఇష్టం. ఇట్స్ అప్ టు యూ. చాలా మందికి ఇంగ్లీష్లో కామెంటరీ అర్థమయ్యేది కాదు. ఇప్పుడు మా ఇంట్లో అమ్మ చూసినప్పుడు మాతో పాటు మ్యాచ్ చూసేది, కొన్నిసార్లు చిరాకు వచ్చి వెనక్కి వెళ్ళిపోయేది. ఎందుకంటే మొత్తం అర్థమయ్యేది కాదు. ఇప్పుడు ఇంగ్లీష్ రాని వాళ్ళు, ఇంగ్లీష్ పూర్తిగా అర్థం కాని వాళ్ళు కూడా స్పోర్ట్ని అర్థం చేసుకోగలుగుతున్నారంటే దట్స్ బికాస్ తెలుగులో ఉంది. అలాగే మిగతా భాషల్లో కూడా. అందుకు తెలుగు కామెంటరీ అవసరం. ఇది ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది స్టార్ట్ అయ్యి, 5-6 సంవత్సరాలు అయింది. ఇంకా అలవాటు అవుతుంది, వెంటనే అలవాటు కాదు. 2018లో స్టార్ట్ చేసినప్పుడు చాలా మందికి తెలుగు కూడా తెలియదు. 19లో ఛానల్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు యాక్చువల్లీ తెలుగు కమెంటరీ అందరికీ బయటకు తెలిసింది బికాస్ ఆఫ్ దట్. వాళ్ళు ట్రోల్ చేసుకొని ఏంట్రా ఇది, ఈ తెలుగు కమెంటరీ ఏంట్రా ఎలా ఉంది అని చెప్పేసి అలాగే బయటకు వచ్చింది. అలానే స్టార్ట్ అవుతుంది. దేనికైనా ముందట వ్యతిరేకత ఉంటుంది, వెంటనే యాక్సెప్ట్ చేయడం అంటూ జరగదు. ఏ కొత్త విషయమైనా సరే చేంజ్కి ఎవరు కూడా ఒప్పుకోరు. ఇది పెద్ద చేంజ్. బికాజ్ స్పోర్ట్ చూడడం అలవాటు ఇంగ్లీష్లో, సడన్గా మీరు భాష మార్చేసి తెలుగులో అంటే ఎవరికి ఎక్కలేదు. ఇప్పటికి కూడా సగం మంది పైగా ఎక్కదేమో. బట్ చూసేవాళ్ళు ఉన్నారు, అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు, క్రికెట్ని ఇప్పుడు ఇంకా ఎంజాయ్ చేసేవాళ్ళు ఇంకా ఉన్నారు. నాకు తెలిసి చాలామంది నాకు మెసేజ్ చేసేవాళ్ళు, నాకు బాగా నచ్చే విషయం ఏంటంటే, అన్న మా ఇంట్లో మా అమ్మమ్మ నాయనమ్మ కూర్చొని మ్యాచ్ చూస్తున్నారు తెలుగు కామెంటరీ వింటూ. నాకు చాలు, ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ విత్ దట్. మిగతా వాళ్ళ కరెక్ట్, వాళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు యూజువల్గా వాళ్ళు ఉండి సీరియల్స్ మాత్రమే చూస్తాం, సినిమాలు మాత్రమే చూస్తాం అనే వాళ్ళు ఇప్పుడు క్రికెట్ కూడా చూస్తున్నారు. ఎందుకు? మొదట్లో అర్థమయ్యేది కాదు ఏం జరుగుతుందో. ఇప్పుడు వాళ్ళు కొంచెం అర్థమయ్యే భాషలో అక్కడక్కడ ఇంగ్లీష్ పదాలు వాడుతున్నా కూడా ఎక్కువ శాతం తెలుగులో ఉంటుంది కాబట్టి వాళ్ళు అర్థం చేసుకోగలుగుతున్నారు.
దానికి తెలుగు ఐ థింక్ ఇస్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఓవర్ ఎగ్జాజరేషన్ అంటే తెలుగు సినిమాలు ఇంగ్లీష్ సినిమాలు ఒకేలా ఉంటాయా? ఉండవు. ఇక తెలుగు సినిమాలో ఉన్న మాస్ ఎలివేషన్లు వేరే చోట ఉంటుందా? ఉండదు. అంతగా ఏ రీజన్, ఏ ప్రాంతానికి చెందిన స్పెషాలిటీ, యూనిక్నెస్ ఆ ప్రాంతానికి ఉంటుంది. ఇక్కడ జనాలు దేనికి కనెక్ట్ అవుతారని చూస్తారు. కామెంటరీలో కూడా బేసిక్గా మెజారిటీ ఆడియన్స్కి ఏం నచ్చచ్చు అన్న ఒక గెస్ గ్యారంటీగా ఇదే. ఇప్పుడు సినిమా తీస్తున్నప్పుడు కూడా ఎందుకు నేను కన్సిస్టెంట్గా సినిమా ఎగ్జాంపుల్స్ ఇస్తాను, త్రూఅవుట్ తింటూ అదే ఇస్తాను. ఎందుకంటే సినిమా, క్రికెట్ రెండూ అన్ని రీజన్స్ని, బ్యారియర్స్ని కట్ చేసుకుంటూ వెళ్తుంది కదా. అండ్ ఎక్కువగా సినిమా, క్రికెట్ రెండింటిని ఫాలో అవుతాం మన కంట్రీలో. సో సినిమాలో కూడా ఈ ఓవర్ ఎగ్జాజరేషన్స్ ఉంటాయి, నార్మల్గా సాఫ్గా వెళ్ళిపోయే సినిమాలు కూడా ఉంటాయి. దేని ఆడియన్స్ దానికి ఉంది. ఐ థింక్ దీనికి కూడా ఇప్పుడు అందరు కామెంటేటర్స్ ఒకేలా చేయరు, అందరు ఎలివేషన్ మాత్రం ఇవ్వరు. కొంతమంది నార్మల్గా పద్ధతిగా చాలా సాఫీగా మాట్లాడతారు, కొంతమంది కాస్త మసాలా యాడ్ చేస్తారు. అన్నీ కలిస్తేనే కదా కూర బాగుండేది. కరెక్టే. కానీ ఎక్కడంటే ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే నార్మల్గా ఇంగ్లీష్ కామెంటరీలో దే వాంట్ టు గివ్ సమ్ ఎలివేషన్స్ టు ద క్రికెటర్స్. ఎవరైతే ఒక సెంచరీ చేశారో, కష్టపడి ఒక 55 బాల్స్కో 60 బాల్స్కో కంప్లీట్ చేసి ఒక సెంచరీ చేసిన వాళ్ళు, లేకపోతే అలాగే స్టాండ్ తీసుకున్న వాళ్ళకి వాళ్ళు సమ్ ఎలివేషన్స్ ఇస్తారు. ఆ ఎలివేషన్స్ చాలా మందికి క్లాసీగా అనిపిస్తాయి ఇంగ్లీష్ కాబట్టి, ఓకే, ఒక లాంగ్వేజ్ కాబట్టి ఎప్పుడైతే వింటున్నామో. సో తెలుగుకి ఇచ్చే ప్రాధాన్యత ఇవ్వట్లేదు, అంటే ఇంగ్లీష్కి ఇచ్చే ప్రాధాన్యత తెలుగుకి ఇవ్వట్లేదు ఎవరు. తెలుగుకున్న ప్రాధాన్యత మీరు చెప్పే కమెంటరీ, లేకపోతే మీరు కానీ చాలామంది ఇప్పుడు మీ ముగ్గురు కానీ లేకపోతే నందు గారు కానీ మీరు మాట్లాడే మాటలు కూడా ఓవర్ రేటెడ్ అనిపిస్తుంది మాకు అని ఇప్పటికీ ఒపీనియన్స్ వస్తున్నాయి. దీనికి ఏంటి? అది ఐ డోంట్ థింక్ దట్ విల్ చేంజ్ ఆర్ పీరియడ్ ఆఫ్ టైం చేంజ్ అవుతుందేమో. ఇది ఇప్పుడు ఇంగ్లీష్తో కంపేర్ చేసుకుంటూ చూస్తాను అంటే ఆబ్వియస్లీ మీకు తేడా కనిపిస్తుంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం చాలా ఉన్నాయి. కామెంటరీ చేస్తున్నప్పుడు ఇంగ్లీష్ ఫీడ్లో ఒక పద్ధతిలో చేయాలని చెప్పి ఒక నెరేటివ్ ఇస్తారు, అది ఛానల్ డిసైడ్ చేస్తుంది. రీజనల్ లాంగ్వేజ్కి వచ్చేసరికి ఆ నెరేటివ్ మారుతుంది, కామెంటరీ చేసే విధానం మార్చాలని వాళ్ళు కూడా చెప్తారు. ఆబ్వియస్లీ ఇక్కడ ఉన్న జనాలకి, ఇక్కడ ఉన్న ఆడియన్స్కి ఏ భాష అయితే కొంచెం ఎక్కువ అట్రాక్టివ్గా ఉంటుందో దానికి తగ్గట్టుగా మార్చమని చెప్తారు. హిందీలో కూడా అదే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన రవిశాస్త్రి గారి ఒక చిన్న ఇంటర్వ్యూ ఇస్తారు, ఆయన T20 వరల్డ్ కప్ గురించి మాట్లాడుతూ, శివం దుబే గురించి మాట్లాడుతూ, న్యూయార్క్లో మ్యాచ్ ఉంటాయి కదా, అక్కడ లాంగ్ ఐలాండ్ ఒక ప్రదేశం ఉంది. శివం దుబే ఇఫ్ హీ స్టార్ట్స్ హిట్టింగ్ సిక్సెస్, if he scores it, he's going to send the ball from long island to small island అన్నాడు. అది కూడా అతిశయోక్తే, అది కూడా ఎగ్జాజరేషనే. కాబట్టి ఇంగ్లీష్ కాబట్టి అర్రీ ఎంత బాగా చెప్పారా అనిపిస్తుంది. మనకు అర్థమయ్యే తెలుగులో ఉంది కాబట్టి, మీకు మొత్తం 100% అర్థమవుతుంది కాబట్టి ఇంత ఎగ్జాజరేషన్ అవసరమా అంటాం. బాల్ విల్ ట్రావెల్ ఫ్రమ్ లాంగ్ ఐలాండ్ టు స్మాల్ ఐలాండ్ అంటే ఎగ్జాక్ట్లీ సూపర్. అరే ఉప్పల్లో కొడితే తుప్పల్లో పడింది అనేది తప్పు, అది ఓవర్ ఎగ్జాజరేషన్. బికాజ్ మనకు అర్థమవుతుంది. ఐ అండర్స్టాండ్ కొన్ని సందర్భాల్లో బహుశా కాస్త లైన్ దాటి కొంచెం ఎక్కువ ఎలివేషన్ అవన్నీ అవుతాయేమో, బట్ ఇంగ్లీష్లో కూడా కొంతమంది చేసేవాళ్ళు అలా ఉన్నారు. కాకపోతే మనకి అర్థం కాక ఆర్ అది చాలా బాగుంది అనుకోవడం యాజ్ ఎ సొసైటీ మనకు అలవాటేగా. ఇంగ్లీష్ గొప్ప, ఇంగ్లీషే గొప్ప అనుకోవడం మనకు అలవాటే. కాబట్టి దాన్ని నేను ఆ స్టేట్మెంట్ ఒబే చేయను కాబట్టి ఐఎమ్ టేకింగ్ యువర్ సైడ్. అంటే నేను కావాలని అడుగుతున్నా, జనాలకి తెలియాలి ఇది. పర్లేదు, ఇక్కడ లాంగ్వేజ్ బ్యారియర్స్ చాలా ఎక్కువ బ్రో. అవును, సైడ్స్ తీసుకోవడం అన్న కూడా కాదు. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ తెలుగే కరెక్ట్ ఆర్ ఇలా చేయడమే కరెక్ట్ కూడా అనట్లేదు. దీనికి ఒక ఆడియన్స్ ఉంది అంటున్నా. అంటే ఇప్పుడు బేసికల్లీ అమెరికన్స్ కానీ చాలామంది, ఒకవేళ ఈ ఫారెనర్స్ ఎవరైతే ఇంగ్లీష్ కమెంటరీ చూస్తారో వాళ్ళెవరు తెలుగు పెట్టుకుని మరి చూడరు బేసికల్లీ. సో తెలుగు వాళ్ళకి ఉన్న ఏంటంటే మేము ఇంగ్లీష్ కమెంటరీ చూస్తాం, మాకు తెలుగు వద్దు అని చెప్పేసి అంటారు. తెలుగు ఈజ్ నాట్ అన్ ఈజీ థింగ్. ఇంకోటి కూడా ఉంది, ఇది మన మాతృభాష. మనం దాన్ని కించపరుచుకుంటూ మన ఆంగ్ల భాష దగ్గరికి వెళ్తున్నామంటే అది మనకి అదే మనకి షేమ్. అది యాక్చువల్లీ అంటే షేము, కించపరుచుకోవడం అంత పెద్ద మాటలు లేకుండా కూడా ఇంకొకటి ఏంట్రా అంటే యూజువల్ ఐ థింక్ మన భాషను నేను అబ్జర్వ్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ తమిళ్తో కంపేర్ చేస్తే వాళ్ళ భాష పైన ప్రేమ చాలా ఎక్కువ. అవును, రైట్. వాళ్ళు మెజారిటీ ఆ స్టేట్స్లో తమిళ్ స్పీకింగ్ పాపులేషన్ తమిళ్లో మాత్రమే చూస్తారు. అవును, అక్కడ ఎగ్జాజరేషన్ లేదనుకుంటే అది పొరపాటు. వాళ్ళు చేసే కామెంటరీ వింటే అర్థమైతే మీకు తెలుస్తుంది వాళ్ళు కూడా అదే లెవెల్లో కొంచెం ఎగ్జాజరేట్ చేసే మాట్లాడతారు అక్కడ ఉన్న వాళ్ళు. ఐ డోంట్ హావ్ టేక్ ఎనీ నేమ్స్, వింటే అర్థమవుతుంది. రైట్. బట్ తెలుగు అనేసరికి మీరు ఇందాక అన్నట్టుగా మన భాష మీద మనకు ప్రేమ కాస్త తక్కువ. అది ఎందుకు అనేది తెలియదు. ఇప్పుడు అంటూ ఉంటారు సరదాగా కూడా చాలా మంది, తెలుగు కింద లాగేస్తూ ఉంటాడు అని. వేరే భాష వాళ్ళు ఒకళ్ళు ఎంకరేజ్ చేసుకుంటారు. ఇక్కడ మటుకు ఎందుకో ఐ థింక్ మరి అది కల్చరల్ ఎలా జరిగిందా లేకపోతే హిస్టారికల్గా అలానే ఉందా ఎందుకో మనకు తెలియదు, కానీ ఆ ఎలిమెంట్ అయితే ఉంది. మనకి మన తెలుగు పైన ప్రేమ కొంచెం తక్కువే నాకు కూడా అనిపిస్తుంది. ఇంగ్లీష్లో చూడకూడదని కాదు,
తెలుగులో చూడు కానీ ఇక్కడ ట్రోల్ చేస్తున్నావు అక్కడ చూడటం. నచ్చనిది ట్రోల్ చేయొచ్చు, తప్పు లేదు. ఇప్పుడు అన్నీ బాగున్నాయని చెప్పడం కూడా నా పొరపాటు అవుతుంది. ఆబ్వియస్లీ మేము కూడా తప్పులు చేస్తాం ఎక్కడో చోట. అదే అది ఇంగ్లీష్లో కూడా తప్పులు జరుగుతాయి, వాళ్ళు కూడా ఫంబుల్ అవుతారు, వాళ్ళు కూడా కొన్ని మాటలు తప్పుగా అర్థం చెప్తారు. చేసుకోవాలి కదా. అది కొన్ని అర్థం కావు, కొన్ని అరే వాళ్ళు ఎప్పటి నుంచి చేస్తున్నారు పర్లేదు అనుకోవడం. ఇక్కడ మనకి బాగా ఎక్కువ అర్థం అవుతుంది కాబట్టి దాన్ని ట్రోల్ చేయడం ఇంకాస్త ఈజీ అనుకో. ఈజీ. సో వెన్ కమింగ్ టు ద క్రికెట్ ప్లేయర్స్ లైక్ MS ధోని అండ్ సో MS ధోని గారి విషయానికి వస్తే కంప్లీట్లీ ఎవరు ఏ ఫ్యాన్ అయినా లైక్ SRH ఫ్యాన్ అయినా, MI ఫ్యాన్ అయినా, లేకపోతే RCB ఫ్యాన్ అయినా ధోని పేరు చెప్తే ధోనిని ఎందుకు మధ్యలో తీసుకొస్తున్నాను అని. బట్ వీళ్ళందరూ క్వశ్చన్ చేసేది ఒకటే క్వశ్చన్, ఎందుకురా ధోనిని ఒక్కడిని చూసుకొని CSKకి సపోర్ట్ చేస్తున్నావు, నీ హోమ్ టీమ్కి సపోర్ట్ చేయట్లేదు ఎందుకు, నీకు ప్రాంతీయ అభిమానం లేదని చెప్పేసి చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. సో దీని మీద మీ స్టేట్మెంట్ ఏంటి? ఈ ప్రాంతీయ అభిమానం అంటే అది ఎంతమంది అంటారో తెలియదు నాకు ఆనెస్ట్గా. బికాజ్ ఇప్పుడు ఈ IPL స్టార్ట్ చేసినప్పుడే ఐకాన్ ప్లేయర్స్ అని పెట్టారు. అవును, రైట్. ధోని ఆప్షన్లో CSK వైపు వెళ్ళాడు. ఆ ధోని వేరే టీంకి వెళ్ళుంటే ఆ టీంకి బహుశా అంతే సపోర్ట్ వచ్చి ఉండేది. బికాజ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ధోని అంత పెద్ద సూపర్ స్టార్. 2000 T20 వరల్డ్ కప్ అప్పుడు అయిపోయింది, గెలిచారు. IPL స్టార్ట్ అవుతుంది, ఆప్షన్ అవుతుంది, ఆబ్వియస్లీ సూపర్ స్టార్ బై దెన్. సో అతను ఏ ఫ్రాంచైజీకి వెళ్ళినా ఆ ఫ్రాంచైజీకి అంతే బేస్ పెరుగుండేది. అఫ్కోర్స్ కాలక్రమేణా అతను 17 సంవత్సరాలుగా మధ్యలో 2 సంవత్సరాలు లేరు, బట్ CSK తరఫున ఉన్నాడు కాబట్టి అక్కడ ఫ్యాన్ బేస్ పెరిగింది. విరాట్ కోహ్లీ RCBకి వెళ్ళాడు. ఇదే విరాట్ కోహ్లీ ఢిల్లీలో ఉండుంటే, ఢిల్లీ అబ్బాయి ఢిల్లీలో ఉండుంటే దే బిట్ ఫర్ హిమ్. కాకపోతే వాళ్ళు ఆ టైంలో ఒక ఫాస్ట్ బౌలర్ కోసం వెళ్ళారు. ఐ థింక్ ఇట్ వాజ్ పీతో తన పేరు గుర్తురాడు, ఒక లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్ కోసం వెళ్ళారు, తన అండర్ 19 టీమ్మేట్. ఓకే, తన కోసం బిడ్ చేశారు, విరాట్ కోహ్లీ వదిలేసి విరాట్ కోహ్లీ బెంగళూరుకి వచ్చాడు. సో బెంగళూరుతో అసోసియేషన్ ఒకటి ఏర్పడింది. ఇప్పుడు విరాట్ కోహ్లీ కోసమే చీర్ చేస్తారు. అండ్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అందరూ RCB ఫ్యాన్స్. రోహిత్ శర్మ విషయంలో కూడా రోహిత్ శర్మ ఫస్ట్ డెక్కన్ చార్జెస్ లో ఉన్నాడు. అవును, రైట్. అప్పుడు ఎవరు కూడా ముంబై అబ్బాయి రికగ్నిషన్ రాలేదు, పైగా అంత పెద్ద ప్లేయర్ కూడా కాదు అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. తర్వాత రోహిత్ శర్మ బికేమ్ ద రోహిత్ శర్మ, ముంబై అబ్బాయి ముంబై ఇండియన్స్ వెళ్ళిపోయాడు. ఆబ్వియస్లీ ఆ ఫ్యాన్ బేస్ అక్కడ ఇంకా పెరిగింది. SRH విషయానికి వస్తే ఇక్కడ ఎప్పుడు కూడా ఒక ఐకాన్ ప్లేయర్ అంటూ లేరు. వీరియస్ లక్ష్మణ్ గారు కూడా ఫస్ట్ సీజన్ లో ఉన్నప్పుడు ఐకాన్ ట్యాగ్ నాకు వద్దు, బికాజ్ ఐకాన్ ప్లేయర్ గా ఉంటే ఎక్స్ట్రా డబ్బులు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉండింది ఆ ఇనిషియల్. బట్ SRH ఫేస్ అంటే మనకి యువరాజ్ ధావన్ అని చెప్పేసి ఉన్నారు. యువరాజ్ కూడా ఎక్కువ సీజన్స్ ఆడలేదు ఇక్కడ. యువరాజ్ కూడా వేరే లీగ్స్ లో వేరే టీమ్స్ లో ఆడారు ఈ లీగ్ లో. శిఖర్ ధవన్ కొంతకాలం ఉన్నాడు, కానీ వీళ్ళెవరూ కూడా రోహిత్, ధోని, విరాట్ అంత పెద్ద స్టార్స్ కాదు. స్టాండర్డ్ అని కాదు, అంత పెద్ద స్టార్స్ కాదు. ఇప్పుడు స్టార్స్ ని బిల్డ్ చేసింది కూడా ఛానల్సే, ఒప్పుకుంటా. బట్ అంత పెద్ద స్టార్స్ వీళ్ళు కాదు. విచ్ ఇస్ వై ఈ టీమ్స్ కి ఫ్యాన్ బేస్ ఎక్కువ. ఇప్పుడు ధోని ఎందుకు అంటారు అంటే, మీరు CSK ఆర్ రాదర్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ టీమ్ అభిమాని అయితే CSK మీద మీకు ద్వేషం కాస్త ఎక్కువ, అయిష్టం ఎక్కువ ఉంటుంది. ద్వేషం చాలా పెద్ద, అయిష్టం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మీరు మీ టీంని సపోర్ట్ చేసుకోవాలనుకుంటారు. ఇప్పుడు ఒక టీం పేరు చెప్పట్లేదు, ఎందుకంటే ఒక టీం పేరు ఎగ్జాంపుల్ ఇస్తే వాళ్ళు వచ్చి మళ్ళీ కింద కమెంట్లు పెడతారు, ఎందుకు మా టీం అంటున్నాం అని. అందుకని ఏ అంటున్నాం. ఏ టీం CSKకి అగెన్స్ట్ గా వాళ్ళకి నచ్చదు బికాస్ ధోని గురించి ఎక్కువ మాట్లాడుతానని. ఇదే ఏ టీంలో ప్లేయర్ గురించి మాట్లాడితే CSK వాళ్ళకి నచ్చదు బికాస్ నువ్వు ఎందుకు వాళ్ళని తక్కువ చేస్తున్నావు, వాళ్ళు ఎందుకు ఎక్కువ చేస్తున్నావు. నాకు రెగ్యులర్గా వచ్చే కమెంట్లు ఏంటరా అంటే, నేను RCB మ్యాచ్ ఉన్నప్పుడు విరాట్ కోహ్లీ బాగా ఆడితే దాని గురించి మాట్లాడితే విరాట్ తప్ప ఇంకెవరు కనిపిరా, నేను పద్ధతిగా చెప్తున్నా, కాకపోతే చెప్పేవాళ్ళు పదాలన్నీ వాడుతూ అవి అడ్రస్ చేస్తారు. అవును, CSK మ్యాచ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ధోని గురించి మాట్లాడితే మీకు ధోని అయినా ఇంకెవరు కనిపించారు మిగతా వాళ్ళు అంటారు. రోహిత్ శర్మ ఆడుతున్నప్పుడు ఎంఐని పొగిడితే MI కనిపిస్తుందా, మీకు SRH కనిపిస్తుందా అంటారు. SRH మ్యాచ్ గురించి ఆడుతున్నప్పుడు మీరు బయాస్ కామెంట్ తెలుగు ఫీడ్ కాబట్టి మీరు ఇది మాట్లాడతారు, వేరే టీమ్స్ కనిపించారు అంటారు. అంటే ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, మేము అందరి గురించి మాట్లాడుతున్నాం, కాకపోతే మీరు ఏ ఆడియన్స్, ఏ టీమ్ ఫ్యానో దాన్ని బట్టి మేము చెప్పేది మీకు నచ్చుతుందా నచ్చదా డిసైడ్ అవుతుంది. ఒక డీటెయిలింగ్ చెప్పండి అయ్యా బాబు, ప్రతిసారి అలా ఇబ్బంది పెడితే ఎట్లాగా మీరు, అది అయ్యే పని కాదు, అందరినీ సాటిస్ఫై చేయలేము. అందుకని ఇండియాకి ఆడుతున్నప్పుడు గొడవ లేదు, ఇండియాకి ఆడుతున్నప్పుడు చాలా ఫ్రీ హ్యాపీగా. అప్పుడు చాలా తక్కువ మంది వచ్చి న్యూట్రల్ గా కామెంటరీ చేయండి ఆర్ ఆస్ట్రేలియన్ కూడా పొగడండి అని చెప్పేవాళ్ళు చాలా తక్కువ. ఇలా ఎందుకు అంటున్నారు? ఇది బికాజ్ ఆబ్వియస్లీ ఆ టీమ్ కి ఆ ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి పక్క వాళ్ళ టీం ని ద్వేషించాలి అని ఒక ఫీలింగ్. ఎగ్జాక్ట్లీ. స్పోర్ట్ లో ఎవరిని ద్వేషించాల్సిన పని లేదు. ఈ రివెంజ్లు, హేట్లు స్పోర్ట్ లో ఉండవు. స్పోర్ట్ ఇస్ యాక్చువల్లీ టు ఎంకరేజ్, కలిసి ఉండడం ఆర్ అదర్ బ్రదర్హుడ్ ని ఎంకరేజ్ చేసే ప్లాట్ఫామ్ స్పోర్ట్. దాంట్లో మనం రివెంజ్, హేట్ తీసుకొచ్చి దీన్ని కొంచెం పొల్యూట్ చేసాం, అది చాలా టాక్సిక్ గా మారిపోతుంది ప్రస్తుతానికి. సో ప్రెసెంట్ SRH టీమ్ని చూస్తుంటే చాలా మందికి ఒక మంచి ఒపీనియన్, ఇంటర్ ఎంత బాడుతుంది SRH అని చెప్పేసి ఎక్కడైతే అనిపిస్తుందో, ఆ కెప్టెన్ని చూసి అంతే సైలెన్స్ చేస్తున్నాడు అని చెప్పేసి ఒక మంచి ఒపీనియన్ ఉంది పాట్ క్యూమిన్స్ మీద. బికాస్ తను ప్రతి ఒక్కరిని సైలెన్స్ చేయడమే కాదు, ఆ బ్యాటింగ్ ఆర్డర్ కానీ ఆ బౌలింగ్ ఆర్డర్ కానీ తన కెప్టెన్సీ అనేది
ఒక పాజిటివ్ వేలో కాదు, ఒక డేంజరస్ వేలో బయటపడుతుంది అందరికి. భయం వేస్తుంది వాళ్ళని చూస్తుంటే. యాక్చువల్లీ ఎస్ఆర్హెచ్ టీమ్ని అంత క్రూయల్గా ఆడుతున్నారు అనమాట. క్రూయల్ ఇన్ ది సెన్స్ బార్బేరియస్ బ్యాటింగ్ చేస్తారు, డేంజరస్. సో ఇప్పుడున్న థాట్స్ ఏంటంటే, అరే వీళ్ళు ఇప్పుడు ఆస్ట్రేలియాకి ఆడితే మన ఇండియా పరిస్థితి ఏంటి అని క్వశ్చన్ మార్క్స్ వస్తున్నాయి. సో దాని మీద మీ స్టేట్మెంట్ ఏంటి? ఆస్ట్రేలియాకి ఆడితే ఇంతే బాగా ఆడితే మళ్ళీ ఇండియాని ఓడిస్తే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అందుకంటే ఏం చెప్పగలుగుతాం, ఇప్పుడు ఒక స్పోర్ట్లో ఒక రోజు ఒకళ్ళు బాగా ఆడతారు. WTC ఫైనల్లో ఆస్ట్రేలియా ఇండియా కంటే బాగా ఆడింది, వెల్ ప్లేడ్ ఆస్ట్రేలియా అనాలి. వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియా కంటే ఆ రోజు ఆస్ట్రేలియా బాగా ఆడింది, వెల్ ప్లేడ్ ఆస్ట్రేలియా అనాలి. ఒప్పుకోవాలి దట్ ఆ రోజు మన టీం అంత బాగా ఆడలేదని. అలాగే ఇప్పుడు వీళ్ళు వరల్డ్ కప్కి వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ బాగా ఆడతారా, ఆడొచ్చేమో, ఇండియా ఓడిస్తారేమో, ఇండియా ఓడిస్తుంది, అది జరగచ్చేమో తెలియదు మనకి. ఐపీఎల్ ఫార్మాటే ఇది కదా. 2008లో స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి టీంలో 4 ఫారెన్ ప్లేయర్స్ ఆడొచ్చు అని పెట్టారు. స్క్వాడ్లో 8 ఫారెన్ ప్లేయర్స్ ఉండొచ్చు అని చెప్పారు. అప్పుడు తెలియదు ఇవన్నీ అందరికీ వేరే కంట్రీ ప్లేయర్స్ ఆడుతున్నారని. ఇప్పుడు జస్ట్ బికాస్ 50 ఓవర్ వరల్డ్ కప్లో ప్యాట్ కమిన్స్ ఆస్ట్రేలియా లీడ్ చేశాడు, ఆస్ట్రేలియా గెలిచింది కాబట్టి, సన్ రైజ్ హైదరాబాద్ ఉన్నాడు కాబట్టి వాళ్ళని ద్వేషించాలా? లాజిక్ అర్థం కావట్లేదు. అదే ఆస్ట్రేలియన్ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్వెల్ ఆర్సీబీలో కూడా ఉన్నాడు, అయితే ఆర్సీబీని ద్వేషించాలా? లేదుగా. కెమెరూన్ అక్కడ ఆడుతున్నాడు, ఆర్సీబీని ద్వేషించాలా? లేదు. సౌత్ ఆఫ్రికా ఒకవేళ ఇండియాని ఓడిస్తుంది అనుకుంటే టెస్ట్ మ్యాచెస్లో, వాళ్ళని ద్వేషించాలా? కాదు. నేచర్ ఆఫ్ ద లీగ్ అలాంటిది. దానికి వచ్చి ఇప్పుడు తర్వాత చేస్తారంటే అది వేరే, అది ఇంటర్నేషనల్ క్రికెట్ వేరే, ఐపీఎల్ వేరే. అక్కడికి వెళ్ళినప్పుడు మీరు కావాలంటే వాళ్ళని ఇష్టపడక్కర్లేదు. ఇక్కడ ఉన్నప్పుడు ఎస్ఆర్హెచ్ టీం వాళ్ళ ప్లేయర్స్ని బ్యాక్ చేసుకుంటారు కదా, ఆర్సీబీ వాళ్ళ ప్లేయర్స్ బ్యాక్ చేసుకున్నట్టే. బాగా ఆడుతున్నారు కాబట్టి. ఒక ఒపీనియన్ ఏంటంటే బ్రో, ఎస్ఆర్హెచ్లో ఒక స్టాండర్డ్ ఇండియన్ ప్లేయర్ లేడు మనకి ఒక సపోర్ట్ ఇవ్వడానికి. హోమ్ టీమ్ అని చెప్పేసి అంటున్నారు, కానీ హైదరాబాదీస్లో చాలా మంది సిఎస్కే అండ్ ఆర్సీబీ ఫ్యాన్సే ఉంటారు. కంపేర్ చేసుకుంటే, కంపేరింగ్ విత్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్, హైదరాబాద్లో చాలా మంది అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా మంది సిఎస్కే ఫ్యాన్స్ అండ్ ఆర్సీబీ ఫ్యాన్సే ఉంటారు, లేకపోతే కేకేఆర్ ఇట్లా. బట్ ఎస్ఆర్హెచ్ దగ్గరికి వస్తే అరొక్క స్టాండర్డ్ ఇండియన్ ప్లేయర్ నేమ్ చెప్పరా నాకు, నేను ఎస్ఆర్హెచ్ని సపోర్ట్ చేయడానికి. మొత్తం అంతా ఫారినర్స్ ఉండి హైదరాబాద్ అని చెప్పేసి ఒక నేమ్ ట్యాగ్ పెడితే హైదరాబాద్కి సపోర్ట్ చేసేయాలా మేము అని చెప్పేసి క్వశ్చన్స్ వస్తున్నాయి చాలా మందికి. ఇదే సేమ్ క్వశ్చన్ మొన్న ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ జరిగిన, ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే, ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే జరిగిన, అక్కడ కూడా మనకి ఆల్ రెడ్ ఫ్లాగ్స్ అండ్ ఎల్లో ఫ్లాగ్సే కనిపించాయి. మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో కూడా ఆరెంజ్ ఫ్లాగ్స్ కంటే అవే కనిపించాయి. కరెక్ట్. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? యాజ్ అ సొసైటీ తెలుగు వాళ్ళగా మాట్లాడుకుందాం. మనం హీరో వర్షిప్ ఎక్కువ కాదా? మన సినిమాల్లో కూడా హీరో వర్షిప్ ఎక్కువ కాదా? బోల్డ్ హీరోస్ ఉన్నారు, సెక్షన్లో డివైడ్ అయిపోయి ఉన్నారు. అవునా? మనకి సినిమా కంటే ఆ స్టార్ ఎక్కువ. అవును. క్రికెట్లో కూడా మన క్రికెట్ కంటే క్రికెట్ ప్లేయర్ ఎక్కువ. అవును. రైట్. మన స్టేట్స్లో తెలుగు రాష్ట్రాల్లో ఏమిటంటే, ఇప్పుడు తమిళనాడుకి వెళ్తే వాళ్ళ ప్రాంతీయ అభిమానమో భాష మీద ఉన్న ప్రేమో వాళ్ళు చెన్నై సూపర్ కింగ్స్కే సపోర్ట్ చేస్తారు మెజారిటీ, ఈజీగా. బెంగళూరు వాళ్ళు, కర్ణాటక వాళ్ళు మెజారిటీ వాళ్ళు ఆర్సీబీకే సపోర్ట్ చేస్తారు. మహారాష్ట్ర అన్నాను కానీ, ఆర్ ముంబై వాళ్ళు, మహారాష్ట్ర కూడా అందాం, వాళ్ళందరూ ముంబై ఇండియన్స్కే సపోర్ట్ చేస్తారు. వాళ్ళ ప్రాంతానికి సంబంధించిన టీమ్స్ అంటే ప్రేమ ఎక్కువ. ప్లేయర్స్ కూడా ఉన్నారు, ఒప్పుకుంటే ఐల్ కమ్ టు దాట్. ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు, ఐల్ కమ్ టు దాట్. బట్ సన్ రైజ్ హైదరాబాద్ విషయానికి వస్తే, ఆర్ అదర్ ఈ టీంకి విషయానికి వస్తే ఏమిట్రా అంటే, మన రాష్ట్రాల్లో మాత్రమే ఒక హోమ్ టీం కాదు 4 హోమ్ టీమ్స్ ఉన్నాయి. నాకు స్టాండర్డ్గా వచ్చే కమెంట్ ఇది, అన్న మీరు ఎందుకు అనుకుంటారు ఎస్ఆర్హెచ్ మా టీం అని, మాకు వేరే ప్లేయర్స్ ఇష్టం అని. బికాజ్ రీజన్ ఏంటంటే, ఇక్కడ మనకి టీం కంటే ఒక ప్లేయర్ ఎక్కువ, మనకి స్పోర్ట్ కంటే ఒక హీరో ఎక్కువ. తప్పేమీ లేదు. కాకపోతే 4 హోమ్ టీమ్స్కి కేటర్ చేయాలి తెలుగు కామెంటరీ చేసేవాళ్ళు, విచ్ ఇస్ నాట్ పాసిబుల్. మీరు ఆర్సీబీ, సిఎస్కే, ఎంఐ, ఎస్ఆర్హెచ్ మా హోమ్ టీమ్స్ అంటారు. ఎస్ఆర్హెచ్ బహుశా లాస్ట్లో వస్తుందేమో. ఫస్ట్ సిఎస్ ఆర్డర్ తెలియదు కానీ సిఎస్కే, ఆర్సీబీ, ఎంఐ, సిఎస్కే ఎందుకు? అందరికీ ధోని ఇష్టం కాబట్టి. ఇంకొక రీజన్ లేదు. ఎంత బుకాయించినా కూడా మెజారిటీ ఆఫ్ ఫ్యాన్స్ ధోని కోసమే, సిఎస్కే ఫ్యాన్స్. ఆర్సీబీ ఫ్యాన్స్ మెజారిటీ విరాట్ కోహ్లీ కోసం. చెప్పడానికి ఇప్పుడు చెప్తారు విరాట్ కోహ్లీ కాదు మేము ఆర్సీబీ అంటే ఇష్టం అని. అలా ఉన్న వాళ్ళు ఉంటారు, కాదని లాయల్ ఫ్యాన్ బేస్ ఉంటారు. బట్ మెజారిటీ విరాట్ కోహ్లీని చూసే వాళ్ళకి ఫ్యాన్స్. ఎంఐకి మెజారిటీ రోహిత్ శర్మ చూసే వాళ్ళకి ఫ్యాన్స్. సచిన్ ఉన్నప్పుడు అప్పుడు. ఎస్ఆర్కి వచ్చేసరికి ఆ ఇండియన్ స్టార్స్ లేరు కాబట్టి ముందర నుంచి ఆబ్వియస్లీ ఆ కనెక్షన్ లేదన్నారు. రైట్, ఫేర్ పాయింట్, వ్యాలిడ్ పాయింట్. బట్ ఇక్కడ మీకు టీం అంటే ఇష్టమా, ఇండివిజువల్ అంటే ఇష్టం? మీకు ఇండివిజువల్ ఇష్టం కాబట్టి ఆ టీంకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెగా ఆప్షన్ నెక్స్ట్ ఇయర్, ఫర్ ఎగ్జాంపుల్ హైపోథెటికల్గా ధోని ఇక లేడు, ఆడట్లేదు అనుకుందాం, రిటైర్ అయిపోయి అనుకుందాం, ఆయన ఎప్పుడు రిటైర్ తెలియదు మనకు, అనుకుందాం. సిఎస్కి అంతే ఫ్యాన్ బేస్ ఉంటుందా? ఇప్పుడు ఉంటుందేమో. బట్ 2008లో ఇదే ధోని వేరే టీంలో ఉంటే సిఎస్కి ఇంత ఫ్యాన్ బేస్ ఉండేదా? తెలీదు. బట్ మై గెస్ ఇస్ ఉండేది కాదేమో. కాదు, విరాట్ ఢిల్లీలో ఉంటే ఈ సపోర్ట్ అంతా ఢిల్లీకే వెళ్ళి ఉండేది అని నా ఫీలింగ్. సో దట్ ఈస్ వై ఈ ఫ్యాన్ బేసెస్ అలా క్రియేట్ అయ్యి
తెలుగు రాష్ట్రాలు ఏంటంటే ఈ హీరోస్ వర్షిప్ ఎక్కువ కాబట్టి ఆ టీమ్స్కి ఫ్యాన్ బేస్ ఎక్కువ, SRHకి కాస్త తక్కువ. ఇక్కడ ఆ పెద్ద ఇండియన్ హీరో లేడు, ఎప్పుడు రాలేదు. సో సిఎస్కేకి ఇప్పుడు ఇంత హ్యూజ్ ఫ్యాన్ బేస్ బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ వన్ మ్యాన్ MS ధోని. సో స్టార్ట్ అయింది అలానే ఇప్పటికీ అదే కంటిన్యూ అవుతుంది విత్ హ్యూజ్ ఫ్యాన్ బేస్. ఇంకా పెరిగారు నాకు తెలిసి. ఇప్పుడు ఓపెన్గా ఎవరైనా పోల్స్ పెట్టినా సరే, లేకపోతే IPLలో మీరు ఇచ్చే ఒక ప్రిడిక్షన్స్ కానీ అక్కడైనా చూస్తే, సో ఎక్కువ మెజారిటీ సిఎస్కేకే వెళ్తుంది బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ వన్ మ్యాన్ MS ధోని. ఇంకా ఆడుతున్నాడు, ఇంకా ఆయన కోసం చూస్తున్నారు బేసికల్. ఇఫ్ సిఎస్కేకి ధోని లేకపోతే హూ ఈస్ ద ప్లేయర్ విచ్ రిప్లేసెస్ ధోని అని చెప్తే మీరు ఏ ప్లేయర్ అనుకుంటున్నారు సిఎస్కే? స్ట్రైట్ అవే ధోనిని రీప్లేస్ చేసే వాళ్ళు ఎవరు రారు. ధోనికి రీప్లేస్మెంట్ ఉంటారు, కానీ స్పోర్ట్ అయితే ఆగదు, IPL అయితే ఆగదు. ఇంకొక 10, 15, 20 సంవత్సరాలు IPL ఉన్నంతకాలం కూడా IPL నడుస్తూనే ఉంటుంది. ఎవరో ఒక ప్లేయర్ వచ్చేస్తారు. ధోని ఇప్పుడు సచిన్ ఎవరు రీప్లేస్ చేయక్కర్లే. ఇంకొక విరాట్ కోహ్లీ వచ్చాడు, రైట్? విరాట్ కోహ్లీని ఎవరు రీప్లేస్ చేయరు. ఓ శుభ్మన్ గిల్ తయారవుతున్నాడు, రైట్? ఎవరెవరిని రీప్లేస్ చేయాల్సిన పని లేదు. ఇంకొక ధోని ఎందుకు కావాలని నా పాయింట్. ఒక ధోనిని చూసేసాం చాలు. ఒక కపిల్ దేవ్ ఒకరే ఉంటారు. కపిల్ దేవ్ రీప్లేస్ చేసే ఎవరు ఉండరు. తర్వాత ఎంత ఆల్రౌండర్స్ వచ్చి వెళ్ళిపోయినా కూడా కపిల్ దేవ్ అంటే ఆయన స్పేస్ ఆయనకి ఇచ్చేస్తాం. అలాగే ధోని రెస్పెక్ట్, ధోని స్పేస్ ఆయనకి ఇచ్చేస్తాం. ఆయన రీప్లేస్ చేసే వాళ్ళు ఎవరు రారు. ఇంకొక ప్లేయర్ ఎవరో వస్తాడు, ఆబ్వియస్లీ వస్తారు. నేచర్ రూలే అది. అదే ఎక్కడ చూసుకున్నా సరే ఒక హీరో కాకపోతే ఇంకొక హీరో, ఒక ప్లేయర్ కాకపోతే ఇంకో ప్లేయర్, ఒక లీడర్ కాకపోతే ఇంకొక లీడర్ వస్తారు. దట్స్ ద లా ఆఫ్ నేచర్. ఎవరో ఒకళ్ళు వస్తారు ఆటోమేటిక్గా. సో అదే అంటున్నా. సో అంటే ఇప్పుడున్న టీంలో మీకు అనిపించే అంత రిప్లేస్ అంటే మేబీ అంత కాకపోయినా ఓకే, తిన కోసమైనా సిఎస్కేకి సపోర్ట్ చేయొచ్చు అని చెప్పేసి జనాలు ఇప్పుడు అలవాటు అయిపోయింది. సిఎస్కే ధోని వల్ల స్టార్ట్ అయింది. ఇప్పుడు సిఎస్కే ఫ్యాన్స్గా మారిపోయారు పూర్తిగా. అది అలవాటు అయిపోయింది. 10-15 సంవత్సరాలుగా అలవాటు అయిపోయింది కాబట్టి దే కంటిన్యూ బీయింగ్ సిఎస్కే ఫ్యాన్స్. సడన్ గా ఎవరన్నా సిఎస్కే ఫ్యాన్ కాదు అంటే వాడు ఎప్పుడు సిఎస్కే ఫ్యాన్ కాదు. గతంలో కూడా వాడు ఓన్లీ ధోని ఫ్యాన్ అనొచ్చు. అవును, రైట్? మీరు స్టార్ట్ ధోనితో అయినా కూడా ఇఫ్ యూ బికమ్ ఏ టీమ్ ఫ్యాన్, ఆ టీంతో ఉంటే ఒక రకం కోసమే ఉంటారు. లేదు పొలిటికల్ లీడర్స్ లాగా నేను ఎలక్షన్లో టికెట్ రాలేదు, పార్టీ మారిపోతాను, నా ఫేవరెట్ హీరో లేడని నేను టీం మార్చేస్తాను అంటే అది వాళ్ళ చాయిస్. అది అగైన్ నో జడ్జ్మెంట్ ఏం లేదు, బట్ వాళ్ళ చాయిస్ అది. ఓకే, ప్యారలల్ డ్రా చేస్తున్నా అంతే. సో ధోని లేకపోయినా ఫ్యాన్స్ ఉండేవాళ్ళు ఉంటారు. ధోని అంత పెద్ద స్టార్ ఎవరైనా వస్తాడా? ఓన్లీ టైం విల్ టెల్. సో యాక్చువల్లీ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నా అంటే జనాలకి ఒక క్లారిఫికేషన్ కావాలి. బికాస్ యు ఆర్ జస్ట్ సీయింగ్ ద మ్యాచెస్ డైరెక్ట్లీ అండ్ యు ఆర్ జస్ట్ అబ్జర్వింగ్. అండ్ మీరు మాకు ఇచ్చే కమెంటరీ చాలామంది విజువలైజేషన్లో చూసే కంటే కొంతమంది ఇప్పటికీ కార్లో పెట్టుకొని వింటూ ఉంటారు ద కమెంటరీ. అంటే పాత రోజుల్లాగా రేడియోల్లో లేకపోతే కార్లో వెళ్ళేటప్పుడు స్కోర్ విందాము అని చెప్పేసి పెట్టకరా విందాము హ్యాపీగా అని చెప్పేసి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నాం అంటే వాళ్ళకంటూ ఒక ఫేస్ ఆఫ్ మీడియన్ పాయింట్ అనేది మీరే కమెంటేటర్స్ యాక్చువల్లీ. సో మిమ్మల్ని ఈ క్వశ్చన్స్ అడిగితే దే జస్ట్ ఫీల్ లైక్ ఓకే ఇలా ఉంటుంది, ఇన్ని రియాలిటీస్ ఉంటాయి అని చెప్పేసి వాళ్ళకి ఒపీనియన్ వస్తుంది. బేసికల్లీ తెలుగు వాళ్ళకి మనకి మన వాళ్ళు చెప్పినంత మాత్రం ఒపీనియన్ మారుతుంది, బట్ దే విల్ అంటే అట్రాక్ట్ అవుతారు మీ ఒపీనియన్స్కి. యాక్చువల్లీ అర్థం చేసుకోగలిగితే ఓకే. నేను ఒక బ్యాలెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా అంతే, బ్యాలెన్స్డ్ వ్యూ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా. ఎవరి ఒపీనియన్స్ వాళ్ళవి. ఇప్పుడు పబ్లిక్ డొమైన్లో ఉన్నప్పుడు నేను చేసే పని ఆర్ అందరికీ నచ్చాలన్నో వెర్రి పిచ్చితనం, అది నచ్చదు. మెజారిటీ కూడా నచ్చదు. అవును, 100లో 40% మందికి నచ్చితే అది చాలా గొప్ప. అవును, మిగతా వాళ్ళకి నచ్చదు. ఇది తెలుగు కామెంటరీ అనే కాదు, ఏ కామెంటరీ అయినా. చాలా మందికి ఇంగ్లీష్ కామెంటరీ జరుగుతున్నప్పుడు కూడా అది మాత్రమే ఉన్నప్పుడు కూడా ఏంట్రా ఇది, ఎందుకు వచ్చిన కామెంటరీ నసలా ఉంది అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అందరికీ అని నచ్చవు. ఇప్పుడు బాహుబలి కూడా అందరికీ నచ్చలేదు, నచ్చని సెక్షన్ కూడా ఉంది. అవును, గేమ్ ఆఫ్ థ్రోన్స్ అందరికీ నచ్చలేదు, నచ్చని సెక్షన్ కూడా ఉంది. నేను ఇంకా చూడలేదు ఇప్పుడు దాకా. సో అలాంటి ఆ బ్యాచ్ కూడా ఉంటుంది. సో నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు కూడా ఉంటారు. ఇది కాన్స్టెంట్, ఇది కాన్స్టెంటే. కానీ బట్ మీ ఒపీనియన్, ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని జనాలు అందరూ చూస్తున్నారు బేసికల్లీ సోషల్ మీడియా వల్ల కావచ్చు, లేకపోతే మీరు ఒక కమెంటేటర్స్గా కాకుండా మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్స్లా కూడా మీరు మీ పేజ్లో పెట్టే ఒక మీ ఇన్ఫోస్ కానీ లేకపోతే మీరు పెడతారు కదా డైలీ, మేము అవన్నీ చూస్తూ ఉంటాం. చాలామంది ఇప్పుడు మీరు మొన్న ఒకటి పెట్టారు, గైస్ నేను ఏమైనా కనిపిస్తే కొన్ని క్యాండిడేట్స్ తీయండి అని చెప్పి. బట్ చాలామంది రిప్లైస్ వచ్చాయి మీకు యాక్చువల్లీ. అంటే మిమ్మల్ని చూసి అన్న నేను చూస్తున్నాను మిమ్మల్ని, సో మేము పెడుతున్నాం. సో మీ యొక్క ఒపీనియన్స్కి వాళ్ళ అంటే ఓకే అన్న ఇలా చెప్పారు, ఓకే ఇలా ఉంటుంది యాక్చువల్లీ, ఈ ఒపీనియన్స్ ఉంటాయి బేసికల్లీ అని చెప్పేసి అనుకుంటారు. ఎప్పుడు మన ధోని గారు కానీ లేకపోతే కోహ్లీ గారు కానీ వీళ్ళందరూ బయటకు వచ్చిన తర్వాత కూడా
వాళ్ళని అడిగే వాళ్ళు తెలుగు వాళ్ళు అయితే ఉంటారు నాకు తెలిసి. వాళ్ళకి ప్రెస్ మీట్స్ పెట్టినా సరే వాళ్ళు మాట్లాడినవి కూడా ఒక ఇంగ్లీష్లో మాట్లాడతారు, ఒక ఇంగ్లీష్ యాక్సెంట్, ఒక హిందీ యాక్సెంట్లో విత్ వన్ వర్డ్ రిప్లేస్ వన్ లైనర్స్ ఇచ్చేసి వదిలేస్తారు కొన్నిసార్లు. అమెజోని గారి దగ్గర నుంచి బాగా అబ్జర్వ్ చేయొచ్చు మనం. బట్ వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి చాలామంది తెలుగు లైక్ అంటే ఆ టౌన్స్లో ఉండేవాళ్ళు కానీ ఏమంటున్నాడు రా ధోని ఆ టైప్లో. సో అందుకని ఈ క్వశ్చన్స్ అది అడుగుతున్నాం అనమాట. బేసికల్లీ వాళ్ళందరికీ తెలియాలి యాక్చువల్లీ వాట్స్ హ్యాపెనింగ్ అని చెప్పి. సో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే హార్దిక్ పాండ్యా గురించి, రోహిత్ శర్మ గురించి మీరు చూసే ఉంటారు. హార్దిక్ పాండ్యాకి హ్యూజ్ హేట్రెడ్ వచ్చింది బికాస్ ఆఫ్ దిస్ సీజన్. ముందు వరకు పాండ్యా వేరు, పాండ్యా మీద ఒపీనియన్స్ వేరు, ఇప్పుడు పాండ్యా వేరు, పాండ్యా మీద ఒపీనియన్స్ వేరు అని చెప్పేసి ఒక గోడ కట్టేసి రోహిత్ శర్మకి సింపతి తీసుకొస్తున్నారా, లేకపోతే రోహిత్ శర్మని హైప్ చేసి హార్దిక్ పాండ్యాని తొక్కేస్తున్నారా? అది అగైన్ ఇక్కడ ఐ థింక్ క్వశ్చన్ ఆఫ్ రోహిత్ మీద ఇష్టం ఎక్కువ, అది హార్దిక్ పాండ్యా పైన అయిష్టంగా మారింది, గట్టిగా మారింది. జస్ట్ క్వశ్చన్ అంటే టైం బాగాలేదు తనకి. ఇప్పుడు క్యాప్టెన్సీ అడిగి తీసుకున్నాడు అంటున్నారు. అడిగి తీసుకున్నంత మాత్రాన ఇప్పుడు నీవు వచ్చి మిమ్మల్ని నన్ను కార్తిక్ ఇంటర్వ్యూ చేయాల్సిందే అంటే చేస్తారా? మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటేనే చేస్తారు కదా. ముంబై ఇండియన్స్ కూడా నా క్యాప్టెన్సీ కావాలి అని హార్దిక్ పాండ్యా అడిగినా కూడా వాళ్ళు కూడా ఓకే అంటే తప్ప హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీ ఇవ్వరు. ఇప్పుడు ఎలా అయితే సిఎస్కేలో ధోని నేను క్యాప్టెన్సీ ఇచ్చేస్తున్నా రుతురాజ్ గాయక్వాడ్కి అని చెప్పి ఇచ్చేసాడో, అలా రోహిత్ శర్మ కూడా చెప్పి ఇచ్చేసి ఉంటే గొడవ అయి ఉండేది కాదు. అందరూ కూడా ఏ శబాష్ అని చప్పట్లు కొట్టేవాడు. అది జరగలేదు కాబట్టే ఈ ప్రాబ్లం అంతా కూడా. ఏమనిపిస్తుంది, వీడు వచ్చి ఇప్పుడు ఏంటి మా రోహిత్ శర్మ క్యాప్టెన్సీని తీసేస్తారా? అది ఎంఐ తీసేసింది. యాజ్ అ ఫ్రాంచైజీ ఎంఐ తీసుకున్న కాల్ అది హార్దిక్ పాండ్యా అడిగినా కూడా ఎంఐ ఓకే చేయకపోతే జరిగేది కాదు. సో ఇక్కడ హార్దిక్ పాండ్యాని మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తే కనిపించేది హార్దిక్ పాండ్యా మాత్రమే, ఫీల్డ్ పైన కనిపించేది హార్దిక్ పాండ్యా మాత్రమే. సో హార్దిక్ పాండ్యా చేసింది ఇంకొక మిస్టేక్ ఏంటంటే రోహిత్ శర్మ నువ్వు అటెళ్ళు, ఓకే అక్కడికి వెళ్ళి నుంచో బ్రో, ఇవన్నీ చాలా హార్డ్గా హిట్ అవుతున్నాయి రోహిత్ శర్మ ఫ్యాన్స్. కరెక్ట్. అయితే ఇప్పుడు ఐ అండర్స్టాండ్ ఇది ఎక్కడి నుంచి అంటున్నారో, ఎందుకు తప్పు అనిపించిందో కూడా అర్థమవుతుంది. కానీ ఒక పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు కెప్టెన్ ఉంటాడు, కెప్టెన్ ఫీల్డ్ ప్లేస్మెంట్ సెట్ చేస్తాడు, రైట్? ఇట్ జస్ట్ డిఫరెంట్ ఒపీనియన్ ట్రైన్ టు గివ్ యూ. ఎగ్జాక్ట్లీ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఓ కెప్టెన్ ఫీల్డ్ సెట్ చేస్తాడు, నలుగురు మాత్రమే సర్కిల్లో ఉండొచ్చు. క్యాప్టెన్ యూజువల్గా ఆ 30 యార్డ్ సర్కిల్ లోపలే ఉంటాడు. ఎందుకు బౌలర్తో మాడడం ఈజీగా ఉంటుంది, ప్లాన్స్ ఏంటో కమ్యూనికేట్ చేయొచ్చు అని. యూజువల్గా గతంలో జీటీకి ఆడుతున్నప్పుడు కూడా హార్దిక్ పాండ్యా 30 యార్డ్ సర్కిల్ లోపలే ఉండేవాడు. బయట ఒకప్పుడు చేసేవాడు ఫీల్డింగ్, ఎప్పుడు తన క్యాప్టెన్గా లేనప్పుడు. క్యాప్టెన్స్ యూజువల్లీ లోపలే ఉంటారు, రైట్? ఇప్పుడు హార్దిక్ పాండ్యా కాకుండా ఇంకొక ముగ్గురు మాత్రమే సర్కిల్లో ఉండొచ్చు. హార్దిక్ పాండ్యా బౌలింగ్ వేస్తుంటే ఇంకొక నలుగురు ఉండొచ్చు. బట్ ఆ మూమెంట్లో తనకి ఎవరో బౌండరీ పైన కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ మ్యాన్కి పంపించాలి ఎవరినో, షార్ట్ థర్డ్ మ్యాన్లో ఒక మనిషి ఉన్నాడు, తనని పంపించడం క్విక్గా అవుతుందా? మిడ్ ఆన్ నుంచి ఎవరినో థర్డ్ మ్యాన్ పంపించడం ఈజీ అవుతుందా? అక్కడి నుంచి దగ్గర, అందుకని వెళ్ళమన్నాడు. కాకపోతే అది కెమెరా యాంగిల్స్ కట్ చేసినప్పుడు లేకపోతే ఇలా అన్నాడు కాబట్టి హర్ట్ అయ్యారా? ఇలా అన్నప్పుడు కూడా రోహిత్ శర్మ అని చెప్పేసి పరిగెట్టి అది అవాయిడ్ అయి ఉండొచ్చు. అంటే ఇప్పుడు రోహిత్ శర్మని కూడా సర్కిల్ లోపలే ఉంచొచ్చు అని ఆర్గ్యూ చేయొచ్చు, ఉంచొచ్చు. పంపించిన విధానం బహుశా తప్పేమో, పంపించడం తప్పు కాదంట. పంపించడం తప్పు కాదు, బట్ పంపించే విధానం తప్పు. అది ప్రాబ్లం ఇలా చేయాలా చూపించేసరికి వీడికి పొగరు ఎక్కువ అయిపోయింది, యాటిట్యూడ్ స్టార్. హార్దిక్ పాండ్యా మీద ఇష్టం ఉన్నా సరే హార్దిక్ పాండ్యా మీద ఎప్పటి నుంచో నెగిటివిటీ ఉంది. అది ఎందుకు ఉంది అంటే ఒక సెట్ ఆఫ్ నెగిటివిటీ ఉంది. దట్స్ బికాజ్ కాన్ఫిడెన్స్కి, ఓవర్ కాన్ఫిడెన్స్కి /అరోగెన్స్కి చాలా థిన్ లైన్ ఉంటుంది. అవును, నేను ఇప్పుడు ఇలా కూర్చోడానికి కొంచెం ఇలా పై కూర్చొని నెమ్మదిగా ఇలా తలపై మారడానికి కొంచెం తేడా ఉంటుంది. అటు జరిగినప్పుడు అది అరోగెన్స్లా అనిపిస్తుంది, రైట్? సో హార్దిక్ పాండ్యా ఎప్పుడూ కూడా అరగెంట్ అని ముందు నుంచి చాలా మంది ఫీల్ అయ్యారు. బికాస్ తను కొంచెం ఫ్లాషీగా ఉంటాడు, తను వేసుకునే బట్టలు ఫీల్డ్ బయట ఫ్లాషీగా ఉంటాయి, తను వేసుకునే వాచ్లు కాస్ట్ ఇంత అని చెప్పి మనకి సోషల్ మీడియాలో వస్తూ ఉంటుంది, తను వేసుకునే షూస్ కాస్ట్ ఇంత అని. సో బేసిక్గా ఒక పర్సెప్షన్ ఏంటి, అరే ఇడు బోల్డ్ అంత డబ్బులు ఖర్చు పెడుతుంటాడు రా, లైఫ్ స్టైల్ చాలా రిచ్గా మెయింటైన్ చేస్తాడు అంటే వీడి పొగరు ఎక్కువ, రైట్? ఫ్లాషీగా ఉంటాడు, తన స్వభావం అది, దట్స్ హిస్ నేచర్. ఇప్పుడు కొంతమంది చాలా సాఫ్ట్గా ఉంటారు, కొంతమంది లౌడ్గా ఉంటారు. ఇప్పుడు లౌడ్గా ఉన్నంత మాత్రాన తప్పని కాదు, వాడు కొంచెం డిఫరెంట్ వేరే వాళ్ళతో పోలిస్తే, రైట్? దట్స్ ఆల్ ఇట్ ఈస్. బట్ తను ఫీల్డ్ బయట చేసిన దానికి ఫీల్డ్ లోపల చేసిన దానికి లింక్ పెట్టకూడదు. ఒకటి ఫీల్డ్లో ఎస్ రోహిత్ శర్మని అలా పంపించకూడదు, రోహిత్ భాయ్ పీచే జావ్ అంటే బాగానే. మొన్న కూడా జస్ప్రీత్ బుమ్రాని వెనక్కి అన్నాడు. ఇప్పుడు ఒక క్యాప్టెన్కి కొన్నిసార్లు ఫ్రస్ట్రేషన్లో మ్యాచ్ చేయజారిపోతున్నారు, టెన్షన్లో ఏదో ఒకటి చేయాలి, హడావిడిగా డెసిషన్ తీసుకోవాలి, ఎవరు వినట్లేదు, ఆ సౌండ్లో వినిపించదు, పిలిచినా కూడా కొంచెం గట్టిగా అరవాల్సి వస్తుంది. అక్కడ తను గట్టిగా అరిచినప్పుడు కెమెరాలో అనిపిస్తుంది వీడు అరుస్తున్నాడు రా అనిపిస్తుంది, అవతల వాడికి వినిపించాలంటే అరవాల్సి వస్తుంది. అక్కడ 40,000 మంది అరుస్తూ ఉంటే మాట్లాడేది వినిపించదు.
సో అది కూడా తప్పుగా కన్వే కావచ్చు. ఒప్పుకోండి, ఎప్పటికి కూడా అలా చేత్తో అనకుండా రోహిత్ భాయ్ వెనక్కి వెళ్తారా ఆర్ వెనక్కి వెళ్ళని చెప్పుంటే వేరేగా ఉండుండేది. అన్నీ ఇప్పుడు బేసిక్గా ఏమైందంటే టైం బాగాలేదు కాబట్టి తుమ్మినా తప్పే, దగ్గినా తప్పే, ఊపిరి పీల్చినా తప్పే, కళ్ళార్పినా తప్పే, అసలు కనిపించినా తప్పే. యాక్చువల్లీ ఇవన్నీ ఎందుకు తప్పులు అనిపిస్తున్నాయి తెలుసా బ్రో? యాక్చువల్లీ ఇప్పుడు మీరు చెప్పింది హార్దిక్ పాండ్యా ఇలా అన్నప్పుడు రోహిత్ శర్మ అన్నని చెప్పింది అదంతా ఒక వీడియో కట్ చేసుకొని ఒక ఎమోషనల్ బీజియం యానిమల్లో యాలో యాలా అని చెప్పేసి ఒక సాంగ్ ఉంది. ఆ సాంగ్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసిందంటే ఒక ఎలివేషన్ ఇచ్చినా ఎమోషనల్ ఎలివేషన్ ఇచ్చినా సరే హీరోస్కి వేస్తున్నారు, క్రియేటర్స్కి వేస్తున్నారు. ఎవరైనా వేరే వాళ్ళని తిట్టినప్పుడు లేకపోతే ఇలాంటి గొడవ కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు ఈయన పెద్ద క్రికెటర్ కాబట్టి ఈయనకి వేస్తున్నారు. సో ఇక్కడ ఏమైపోతుందంటే రీల్స్లో నువ్వు లేకపోతే నేను లేనా నాన్న అని చెప్పేసి ఈ పాట పెట్టి ఒక ఎమోషనల్ సాంగ్ పెట్టి అది మళ్ళీ షేర్ అవుతుంది, మళ్ళీ షేర్ అవుతాం కాబట్టి మళ్ళీ అదే ఎమోషన్ ట్రిగర్ అవుతుంది కాబట్టి స్టోరీలు చేసుకొని సో అది ఒక ఎమోషనల్ సింబల్ ఎమోజీ పెట్టేసి. ఇప్పుడు రోహిత్ అలా ట్రీట్ చేసి ఉండకూడదు, తనకి క్యాప్టెన్సీ తీసేసుకోవడం సరికాదు. నేను ఒప్పుకున్నా, నేను కూడా ఇన్ఫాక్ట్ రెస్పాండ్ ఆన్ దాట్, రీల్ కూడా చేసింది దట్ 5-time ఛాంపియన్కి అలా సడన్గా క్యాప్టెన్సీ ఎలా తీసేస్తారని. 2-3 సీజన్స్ ఎంఐ సరిగ్గా చేయలేదు కాబట్టి క్యాప్టెన్సీ తీసేసాము, ఫ్యూచర్ కోసం చూస్తున్నాం అన్నారు. ఓ ట్రాన్సిషన్ జరుగుంటే బాగుండేది, అది జరగలేదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా ఉన్న ఈ టైమ్స్లో ఒక వీడియోని మల్టిపుల్ టైమ్స్ చూడొచ్చు, చూసిందే మళ్ళీ చూడొచ్చు, దాని ఇంపాక్ట్ మళ్ళీ మన మీద ఉంటుంది. ఆబ్వియస్లీ బీజేపీ వెనకాల వేస్తే దాని ఎలివేషన్ ఇంకొంచెం పెరుగుతుంది, దాంట్లో ఇంకాస్త పెద్దది అయిపోయింది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియా లేదనుకుందాం, అది క్యాప్చర్ కాలేదనుకుందాం, ఆ మూమెంట్ ఎవరు చూడలేదు అనుకుందాం, అసలు ఎవరు మాట్లాడేవారే కదా దాని గురించి, అసలు టాపిక్ వచ్చేది కాదు. అది చూశారు కాబట్టి షేర్ అయింది కాబట్టి ఇలా అవుతుంది. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్, T20 వరల్డ్ కప్కి ఆస్ట్రేలియా క్యాప్టెన్ ఎవరు? మిచెల్ మార్ష్. ప్యాట్ కమిన్స్ టీంలో ఉన్నాడు. ప్యాట్ కమిన్స్ WTC ఛాంపియన్షిప్ గెలిపించాడు, యాషెస్ గెలిపించాడు, 50 ఓవర్ వరల్డ్ కప్ గెలిపించాడు, అన్ని 12 నెలల లోపల అయిపోయింది. విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 12 months 3 హై ప్రొఫైల్ టోర్నమెంట్స్ గెలిపించాడు తన టీం కోసం. తనని క్యాప్టెన్ కాదని మిచెల్ మార్ష్ని క్యాప్టెన్ చేశారు. ఆస్ట్రేలియాలో ఎవ్వడే వండు, బికాజ్ వాళ్ళు ఒక ఇండివిజువల్ని కాదు స్పోర్ట్ని యూనిటీతో ఉంటారు, స్పోర్ట్ని ప్రేమిస్తారు. యూనిటీ తర్వాత సంగతి, స్పోర్ట్ని స్పోర్ట్లా చూస్తారు. హీరో వర్షిప్ మన దేశంలోనే ఎక్కువ. ప్యాట్ కమిన్స్ కూడా మన దేశంలోనే ఎలివేషన్ ఎక్కువ. ఆస్ట్రేలియాకి వెళ్తే ఎవరు పట్టించుకోరు. వరల్డ్ కప్ గెలిచి వెళ్తే ఎయిర్పోర్ట్లో ఎవరు దగ్గర కూడా రాలేదు. ఇక్కడ తన మాల్కి వెళ్తే వేల మంది వచ్చి వెళ్తున్నారు. అండ్ మనకు ఆ కల్చర్ హీరో వర్షిప్ మనం చేస్తాం, ఇండియాలో చేస్తాం, మన కల్చర్ అది. ఇక ఇది తప్పు పట్టడం కాదు, డిఫరెన్స్ చెప్తున్నా. వేరే దేశాలకి మన దేశానికి డిఫరెన్స్ చాలా ఉన్నాయి. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఆ చెడు అని కూడా ఆనందిని మనం చూసే విధానం వేరే. హీరో వర్షిప్ ఎక్కువ కాబట్టి, రోహిత్ శర్మ ఒక పెద్ద హీరో కాబట్టి తన క్యాప్టెన్సీ తీసేయడం తప్పు అని ముద్రేస్తారు. ఇట్ కుడ్ హావ్ బీన్ హ్యాండిల్డ్ బెటర్, నో డౌట్. అదేలేండి, అది బెటర్గా హ్యాండిల్ చేయలేదు కాబట్టి ఇంత నెగిటివిటీ ఉంది. సో ఇప్పుడు మిమ్మల్ని ఒక మంచి సూటిపోటి క్వశ్చన్ ఒకటి అడుగుతాను. యాక్చువల్లీ ఏంటంటే చాలామందికి ఒక డౌట్ ఏంటంటే ఆస్ట్రేలియన్ ప్లేయర్స్లో బాగా ఓన్ చేసుకున్న ఏకైక ప్లేయర్ వార్నర్. మన తెలుగు వాళ్ళు బేసికల్లీ ఇండియా అంతా పక్కన పెడితే మన తెలుగు వాళ్ళు ఇండియా ప్లేయర్స్ లాగా ఒక ప్లేయర్ని ఓన్ చేసుకున్నారు. అది కూడా ఒక ఆస్ట్రేలియన్ ప్లేయర్ని ఓన్ చేసుకున్నారంటే యాక్చువల్లీ పాకిస్తాన్ తర్వాత మనకి ఏ టీంతో హేట్రెడ్ ఉంటుందిరా అంటే ఆస్ట్రేలియా టీంతోనే అందరూ చెప్తారు. మన తెలుగునే కాదు, ఇండియా మొత్తం మనకు ఆస్ట్రేలియా టీంలో ఓడించాలరా పాకిస్తాన్ తర్వాత అని చెప్పేసి ఒక ఫెరోషియస్ ఒపీనియన్ ఉంది అందరికీ. ఒక పౌరుషం, ఆస్ట్రేలియా అంటే ఇండియా ఓడించాలరా ఆస్ట్రేలియా. బట్ అలాంటి ఆస్ట్రేలియన్ ప్లేయర్ని వార్నర్ని మన తెలుగు వాళ్ళు ఎంత ఓన్ చేసుకున్నారంటే బికాస్ ఆఫ్ అల్లు అర్జున్ అండ్ దీ స్టార్స్ లైక్ మహేష్ బాబు గారు, అల్లు అర్జున్ గారు, వీళ్ళని చూసి ఓన్ చేసుకున్నారండి. వాళ్ళ కమెంట్స్ కానీ లేకపోతే రాజమౌళి గారితో ఒక యాడ్ కానీ. సో ఇప్పుడు కమిన్స్ గారు రీప్లేస్ చేస్తారా వార్నర్ గారిని? అంటే ఇప్పుడు SRH ఫ్యాన్స్ అయితే కమిన్స్ కూడా అలానే ఓన్ చేసుకుంటున్నారు. బికాస్ గ్రౌండ్కి వెళ్తే కనుక వార్నరా కమిన్స్ అని చెప్పేసి ఇప్పుడు వస్తే అది ఏం చేసుకుంటారు. ఇప్పుడు వార్నర్ ఇప్పుడు ఇంకా రాడేలాగా SRH బ్లాకేజ్ చేశారు తన ఇన్స్టాగ్రామ్లో. సో ఆ చాప్టర్ క్లోజ్, వార్నర్ వెనకైతే రాడు, రైట్, ఆ చాప్టర్ అయిపోయింది. బట్ ఇప్పటికి కూడా SRH ఫ్యాన్స్కి వార్నర్ అంటే అంతే ఇష్టం ఉంది, ఆ ప్రేమ ఉంది. ఐ వుడ్ థింక్ దట్ నాట్ జస్ట్ వార్నర్, క్రిస్ గేల్కి అంతే ప్రేమ దొరికింది ఇండియాలో, ABD విలియర్స్కి కూడా అంతే ప్రేమ దొరికింది RCBలో. విరాట్ ఎంత ప్రేమిస్తారు, బహుశా నెక్స్ట్ అంత ప్రేమిస్తారు ABD విలియర్స్ని RCB ఫ్యాన్స్ అందరూ కూడా, బికాస్ ఈస్ డన్ సో మచ్ ఫర్ దట్ ఫ్రాంచైజ్, రైట్. వార్నర్ కూడా అలాగే. ఇందాక మీరు అన్నారు ఇండియన్ స్టార్స్ ఎవరు లేరు ఈ టీంలో అని. అలాంటి టైంలో డేవిడ్ వార్నర్ వచ్చి ఒక ఛాంపియన్షిప్ గెలిపించాడు సోలోగా 2016లో. హిట్ ద టీమ్ టిల్ ది ఎండ్, 800 runs కొట్టి ఫైనల్ వరకు తీసుకెళ్లి గెలిపించాడు కాబట్టి ఒక అటాచ్మెంట్ ఏర్పడింది. కేన్ విలియమ్స్ని కూడా కేన్ మామా అంటుంటారు. సో బేసిక్గా ఇంకా ఇండియన్ సూపర్ స్టార్ ఉంటే బహుశా వార్నర్కి అంత దొరుకుండేది కాదేమో. లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఇంకొకటి వార్నర్ చేసిన సోషల్ మీడియా ఇంటరాక్షన్స్ అవ్వచ్చు, అది ఎక్కువ కనెక్ట్ తెలుగు పాటల మీద చేయడం. ఇట్ వాస్ ఎ వెరీ వెల్ డన్ ఎఫర్ట్ ఫ్రమ్ హిస్ సైడ్.
అది తన పిఆర్ చేసిందా, తనే చేసాడా? ఇన్ఫాక్ట్ చాలా మంది అంటారు తనే రెస్పాండ్ చేస్తాడు చాలా కమెంట్స్ కానీ, విచ్ ఇస్ గ్రేట్. బికాజ్ అంత టైం తీసుకొని నాకు ఇప్పుడు ఉన్న కొంతమంది ఫాలోయింగ్లో నేను డిఎమ్స్కి రెస్పాండ్ చేద్దామని కూడా కష్టమే. ఇట్స్ నాట్ ఈజీ, అందరికీ చేయలేను. చాలా మంది మెసేజ్ చేస్తారు ఏందన్నా వాళ్ళకి ఒక్క పాయింట్ మాట్లాడితే చాలా మంది వింటారు అండ్ అర్థం చేసుకొని ఇంకా డిఎమ్స్ ఆపేస్తారేమో. నాకు ప్రాబ్లం లేదు డిఎమ్స్ తోటి. వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ దట్ వార్నర్ అంతమందికి ఇంకా రెస్పాండ్ చేస్తున్నాడు అని చాలా గొప్ప అని చెప్తున్నాను. బికాస్ అవన్నీ చేస్తాడు కాబట్టి ఆ ఎఫెక్షన్ పెరిగింది తన పైన. అండ్ ఎస్ఆర్ఎస్ నుంచి బయటికి పంపించారు కాబట్టి ఆ బాధ కూడా ఉండింది. అయినా కూడా ఇప్పటికీ వార్నర్ కనిపిస్తే మా వార్నర్ భాయ్ అని ఫీల్ అవుతారు. మా వార్నర్ భాయ్ ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నా. కమిన్స్ మీద కూడా ఈ సీజన్ లో కొంచెం ఇష్టం పెరిగింది. బట్ చాలా మందికి కొంత నెగటివిటీ కూడా. దట్స్ బికాజ్ ఆస్ట్రేలియా కెప్టెన్ సైలెన్సర్ ఏంట్రా, సైలెన్స్ చేస్తాం వాళ్ళు. ఇది నేను ఎస్ఆర్ఎస్ ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డిని మ్యాచ్ మీద ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగా, ఈ సైలెన్సర్ విషయం ఏంటి అని అడిగితే, ఇది మీడియా క్రియేట్ చేసుకుంది, ఫ్యాన్స్ క్రియేట్ చేసుకున్నారు, మేము దీని గురించి అసలు మాట్లాడడం అన్నాడు. రైట్, ఫ్యాన్ మీట్ ఒకటి జరిగింది, సన్ రైజ్ హైదరాబాద్ ఆర్గనైజ్ చేశారు ఫ్యాన్ మీట్. దాంట్లో కూడా వచ్చిన వాళ్ళందరూ ఆ సైలెన్స్ చేయించు అది చూపించు అంటే ప్యాట్ కమిన్స్ చూపించాడు. అది కూడా మొహమాట పడుతూ చూపించాడు. ఇది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే వరల్డ్ కప్ ఫైనల్లో స్టార్ట్ అయింది. బికాస్ హీ గేవ్ ఎ స్టేట్మెంట్ సేయింగ్ అందరినీ సైలెన్స్ చేద్దాం అనుకుంటున్నాను అహ్మదాబాద్లో అన్నాడు. అవును, అది చేశాడు. వాళ్ళు బాగా ఆడారు, వాళ్ళు బాగా గెలిచారు, అది ఒప్పుకోవాలి. క్రికెట్ మీరు స్పోర్ట్ని అర్థం చేసుకుంటే గెలుపు ఓటమి పార్ట్ ఆఫ్ ది గేమ్ అని తెలుసు మీకు. ఎక్కువ సందర్భాల్లో ఓడిపోతాం, లైఫ్లో అయితే ఎక్కువ సందర్భాలు ఓడిపోతామో స్పోర్ట్లో కూడా ఎక్కువ ఓడిపోతాం. ఆ ఫైనల్ ఓడిపోయాం, వాళ్ళు బాగా ఆడారు, ఒప్పుకోవాలి. అది ఒప్పుకోలేక మనం సైలెన్స్ చేశాడు అని తన మీద ద్వేషం పెంచుకోవడం ఈజ్ ఫూలిష్నెస్ ఇన్ మై ఒపీనియన్. స్ట్రాంగ్ కూడా అయి ఉండొచ్చు, బట్ మీరు తనని ఇష్టపడక్కర్లే, కానీ రెస్పెక్ట్ చేస్తే చాలు, హేట్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు అదే ఆస్ట్రేలియన్ క్యాప్టెన్ ఎస్ఆర్హెచ్కి వచ్చి మళ్ళీ అందరినీ సైలెన్స్ చేస్తున్నాడంటే జనాలు అలా రియాక్ట్ అవుతున్నారు. మీకు సిగ్గుందా, మీకు బుద్ధి ఉందా? ఆస్ట్రేలియన్ క్యాప్టెన్ ఇండియాని ఓడించాడు, మళ్ళీ వరల్డ్ కప్ రాగానే మీరు కోహ్లీ అనే అంటారు. అవును, వరల్డ్ కప్ రాగానే కోహ్లీ అనే అంటారు, వరల్డ్ కప్ రాగానే రోహిత్ శర్మ అని అంటారు. బికాస్ అది ఇండియాకి ఆడడం వేరు, ఐపీఎల్ ఆడడం వేరు. ఐపీఎల్ ఇస్ ఫ్రాంచైజీ బేస్డ్ క్రికెట్, ఇండియా ఇస్ ఇంటర్నేషనల్ క్రికెట్. రెండు ఒకటి కాదు. ఈ రెండు కంపేర్ చేసే వాళ్ళు కొంచెం ఇమ్మెచ్యూర్ ఫ్యాన్స్ అని నా ఫీలింగ్. ఓకే, సో యాక్చువల్లీ ఇప్పుడు ప్రెసెంట్ ఇండియన్ పిచ్చెస్ని ఫారినర్స్కి అంటే వేరే ప్లేయర్స్కి అలవాటు చేసేస్తున్నాం మనం. వాళ్ళు అలవాటు పడిపోతున్నారు. రేపు T20s కానీ ఇవన్నీ ఇండియాలో జరిగితే వాళ్ళకి ఈజీగా పిచ్ అర్థమైపోతుంది. అహ్మదాబాద్లో ఈ పిచ్, హైదరాబాద్లో ఈ పిచ్, ఓకే మనం ఆడతాం. పిచ్చెస్ అలవాటు చేసేసి ఐపీఎల్ ఈ మొత్తం ఈ ఐపీఎల్ టీమ్స్ కానీ క్రికెట్ మొత్తం కానీ మన ఇండియాకి ఎఫెక్ట్ అవుతుంది, ఈ పిచ్ వాళ్ళకి అలవాటు అయిపోతుంది అని చెప్పేసి చాలా మందికి ఒపీనియన్ ఉంది. అది కొంచెం జరగచ్చు, బికాజ్ ఆబ్వియస్లీ కన్సిస్టెంట్గా ఒక చోట ఆడినప్పుడు పిచ్ ఎలా ఉంటుంది, అక్కడ వాతావరణ పరిస్థితులు ఏంటి, గ్రౌండ్లు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా అర్థమవుతాయి కండిషన్స్, విచ్ ఇస్ న్యాచురల్. అంత మాత్రాన ఇండియాకి అడ్వాంటేజ్ లేకుండా పోతుందా? మన ఇండియా ఆస్ట్రేలియా సిరీస్ ఏమైంది? విరాట్ కోహ్లీ లేడు, గెలిచారా లేదా? కన్విన్సింగ్గా గెలిచారు. సో ఇప్పటికి కూడా ఇండియాకి వచ్చి ఇండియాని కొట్టడం చాలా కష్టం. ఇది బెస్ట్ ఫార్మాట్ టెస్ట్లో. ఫార్మాట్ సైజ్ తగ్గుతున్న కొద్దీ టీమ్స్ మధ్య ఉన్న గ్యాప్ ఎప్పుడు తగ్గిపోతుంది. విచ్ ఇస్ వై T20 క్రికెట్లో ఎవరైనా ఓడించవచ్చు. ఆఫ్ఘనిస్తాన్ కూడా అందరినీ షాక్ చేయొచ్చు. 50 ఓవర్ ఫార్మాట్లోనే వరల్డ్ కప్లోనే ఆఫ్ఘనిస్తాన్ ఆల్మోస్ట్ ఆస్ట్రేలియాని షాక్ చేశారు. ఆ మ్యాక్స్వెల్ కాంతారా పోనింది కాబట్టి 200 కొట్టాడు, లేకపోతే గెలిచేవారు కాదు, కాళీ చేతులు పంచెక్కిపోయినా కొట్టాడు. రైట్, సో ఎవరైనా ఓడించవచ్చు ఫార్మాట్ తగ్గే కొద్దీ. పరిస్థితులు అలవాటు అవుతున్నాయా? ఖచ్చితంగా అవుతున్నాయి. అది తెలిసే చేస్తున్నారు. బట్ ఇది ఇప్పుడు కాదుగా స్టార్ట్ అయింది, 2008లో స్టార్ట్ అయింది. అప్పుడు లేని బాధ సడన్గా ఎందుకు వస్తుంది? ఇప్పుడు రాకర్లేగా. యాక్చువల్లీ బికాస్ ఆఫ్ దట్ వరల్డ్ కప్ అది మన బాధ, ఓడిపోయామన్న బాధ. బట్ ఎక్కడో చోట ఒప్పుకోవాలి దట్ మనకంటే ఆ రోజు వాళ్ళు బాగా ఆడారు. వరల్డ్ కప్ లో వి వర్ ద బెస్ట్ సైడ్, ఇండియా బై ఫార్ ద బెస్ట్ సైడ్. ప్రతి మ్యాచ్ గెలిచి వెళ్ళారు. ఆ ఒక్క రోజు వాళ్ళు బాగా ఆడారు. ఏం చేయాలంటే ఇంకా అలా బాగుండేది. బహుశా సైలెన్సర్ విషయం వచ్చేది కూడా కాదేమో. బట్ దట్స్ హౌ ఇట్ స్పోర్ట్ గోస్, రైట్? ఎగ్జాక్ట్లీ. ఇండియా కన్సిస్టెంట్గా సెమీఫైనల్కి వచ్చి ఓడిపోతుండడం వల్ల ఈ బాధ ఇంకా ఎక్కువ అవుతుంది. సో మీకు అవుట్ ఆఫ్ ద క్రికెట్ మీరు ఇన్ని మూవీస్ని ఇమాజిన్ అంటే లైక్ కంపేర్ చేస్తూ ఒక కమెంటరీ ఇస్తూ ఉంటారు. లైక్ బాహుబలి ఈ టైప్, RRR కానీ ఏదైనా రామ్ చరణ్ లేకపోతే ఈ పేర్లు తీసుకొని. సో హూ ఈజ్ యువర్ ఫేవరెట్ హీరో? అగైన్ నేను హీరో వర్షిప్కి వ్యతిరేకత. నాకు నచ్చదు నాకు హీరో వర్షిప్ నచ్చదు. నాకు అందరు హీరోలు ఒకటే. నాకు వీళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ అని ఉండదు. నాకు ఒక ఫేవరెట్ హీరో ఉండదు. ఈ హీరో సినిమాలు మాత్రం చూస్తా, పక్క హీరో సినిమా అంటే నేను ద్వేషిస్తా, వాళ్ళని ట్రోల్ చేస్తా, అలా అని కాదు. అది ఉండదు. నాకు కాన్సెప్ట్ లేదు. ఐ డోంట్ హావ్ ఎ సింగిల్ ఫేవరెట్ హీరో. నాకు సింగిల్ ఫేవరెట్ క్రికెటర్ అడిగినా చెప్పలేను నేను. బికాస్ నాకు నేను లిస్ట్ చదువుతా ఇప్పుడు మీకు. ఎవరు అడిగినా ఇదే ఆన్సర్. టాప్ 5 హీరోస్ చెప్పండి. అగైన్ దట్స్ ఎ ప్రాబ్లమ్ హియర్. నేను ఇప్పుడు టాప్ 5 హీరోస్ చెప్పినా కూడా నేను చెప్పిన దాని ప్రకారంగా ఏదో ఒక ఆర్డర్ ఫిక్స్ అయిపోతారు. నాకు ఒక ఆర్డర్ అంటూ కూడా లేదు. నాకు ఇప్పుడు కాదు, ఆర్డర్ చెప్పకండి. NTR ANR గారి టైం నుంచి కూడా నాకు గుండమ్మ కథ మిస్ అమ్మ కూడా అంతే ఇష్టం.
ఓకే ఓకే సో ఆ సినిమాలో అంతే ఇష్టం. నాకు మాయాబజార్ మోస్ట్ ఫేవరెట్ మూవీ. ఎందుకంటే నాకు మాయాబజార్ ఇష్టం, దాంట్లో ఉన్న యాక్టర్స్ కాదు. ఎలా అయితే నాకు స్పోర్ట్ ఇష్టమో, స్పోర్ట్ వల్ల క్రికెటర్స్ ఇష్టం కానీ, క్రికెట్ వల్ల క్రికెటర్స్ ఇష్టం కానీ, క్రికెటర్స్ వల్ల నాకు స్పోర్ట్ ఇష్టం కాదు. అలాగే ఒక హీరో వల్ల సినిమా కాదు, నాకు సినిమా ఇష్టం. గట్టిగా మాట్లాడితే నాకు డైరెక్టర్స్ ఎక్కువ ఇష్టం. బికాస్ డైరెక్టర్ ఎవరు? డైరెక్టర్స్ ఉన్నారు మళ్ళీ అక్కడ కూడా. డైరెక్టర్స్ ఉన్నారు. Okay. లైక్ నాకు రాజమౌళి గారి సినిమాలు ఇష్టం, అనురాగ్ కశ్యప్ గారి సినిమాలు ఇష్టం, మున్నాబాయ్ డైరెక్టర్ ఆయన సినిమాలు చాలా ఇష్టం. అలాగే ఇప్పుడు వుడీ ఆలన్ మూవీస్ ఉంటాయి, చాలా హ్యూమరస్గా ఉంటాయి. క్లింట్ ఈస్ట్వుడ్ ఉన్నాయి, తన సినిమాలు చాలా ఇష్టం. నాకు అవెంజర్స్ యాజ్ అ మూవీ చాలా ఇష్టం. అవెంజర్స్ అది కూడా మేక్ బిలీవే, బట్ యాజ్ అ మూవీ నాకు చాలా ఇష్టం. తెలుగులో ఇంకా చాలా మంది ఇప్పుడు వెంటనే పేరు సుకుమార్ గారి సినిమాలు చాలా ఇష్టం, బికాస్ వెరీ ఇంటెలిజెంట్గా సినిమాలు తీస్తారు, రైట్. చాలా పేర్లు మిస్ అవుతాను ఇప్పుడు వరుసగా. ఇప్పుడు పేర్లు చెప్పలేదు అంటే వాళ్ళు ఇష్టం లేదని కాదు, అదే అర్థమైంది. నాకు బేసిక్గా కంటెంట్ నచ్చితే ఎవరన్నా ఏదైనా మంజుమల్ బాయ్స్ మనం చూసా, తెగ నచ్చేసింది. దాంట్లో మనకు ఆ భాష అర్థం కాదు, సినిమా ఆ హీరోలు ఆ స్టార్స్ ఎవరు మనకి పెద్దగా తెలియదు. కంటెంట్ నచ్చింది, బేసిక్గా నాకు కంటెంట్ నచ్చితే చాలు, ఏదైనా చూసేస్తాను. అదే యాక్చువల్లీ ఇప్పుడు పక్క సినిమాని ద్వేషించడం, ఈ సినిమాని పొగుడుదాం అని చెప్పేసి కొంతమంది అనుకుంటారేమో. అంటే మ్యాక్సిమం మెజారిటీ ఒక 100%లో తీసుకుంటే 70% ఫ్యాన్స్ అలాగే అనుకుంటారు, అరే వేరే హీరో సినిమాకి వెళ్ళకూడదు. బట్ ఎక్కడైతే ఆ 30% ఉన్నారో దే విల్ వర్షిప్ దేర్ హీరోస్. లైక్ వాళ్ళ యొక్క క్యారెక్టర్ని చూసి నేను వాళ్ళకి ఫ్యాన్ అయ్యాను, వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ చూసి, వాళ్ళ యొక్క ఆన్ అండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి కొంతమందికి. ఫ్యాన్స్ దగ్గరికి వచ్చి ఒకలా ఉంటారు, బ్యాక్ సైడ్ ఇంకోలా ఉంటారని చెప్పేసి చాలా మందికి చాలా ఒపీనియన్స్ ఉన్నాయన్నమాట. సో అట్లాగా మీకు మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన ఒక టాలీవుడ్ యాక్టర్ ఎవరు? అంటే లైక్ ఈయన చూస్తే ఇన్స్పైర్ అవ్వచ్చు, లైక్ ఈయన క్యారెక్టర్ని తీసుకొని ఇన్స్పైర్ అవ్వచ్చు అని చెప్పి. నేను చిన్నప్పుడు పెరుగుతున్నప్పుడు ఆబ్వియస్లీ చిరంజీవి గారి సినిమాలు చాలా ఎక్కువ చూసేవాళ్ళం, రైట్. అప్పట్లో సంవత్సరానికి 3-4 సినిమాలు కూడా వచ్చేవి. ఆయన కెరీర్ గ్రాఫ్ కనుక ఫాలో అయితే ఆబ్వియస్లీ ఎంత కష్టపడారో అర్థమవుతుంది, రైట్. తన జర్నీ చూసినా చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. రవితేజ గారి జర్నీ చూసినా చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఇప్పుడు బాలకృష్ణ గారి జర్నీ ఆయనది సెపరేట్ జర్నీ. ఇప్పుడు బికాజ్ వాళ్ళ నాన్నగారు ఎన్టీ రామారావు గారు కాబట్టి తనకి సినిమాలో అవకాశాలు వచ్చాయని అనుకున్నా కూడా జనాలు యాక్సెప్ట్ చేయకపోతే అది పెద్ద హీరో అయ్యేవారు కాదు, రైట్. ఎవరి జర్నీ వాళ్ళకు ఉంటుంది. అగైన్ నాగార్జున గారు ఆబ్వియస్లీ ఏఎన్ఆర్ గారు అబ్బాయి కాబట్టి ఎంట్రీ ఈజీగా దొరుకుండొచ్చు, బట్ ఇన్ని సంవత్సరాల పాటు ఇంకా రెలవెంట్గా ఉన్నారు అంటే దానికి ఎంత హార్డ్ వర్క్ చేసి ఉండాలో అది బట్టి ఊహకే వదిలేయచ్చు. నాని ఫర్ ఎగ్జాంపుల్ కంప్లీట్గా అసలు కనెక్షన్ లేని ఒక వ్యక్తి వచ్చి ఇన్ని మంచి సినిమాలు చేయడం, దట్స్ అగైన్ వెరీ ఇన్స్పైరింగ్, రైట్. ఇట్లా చాలా మంది ఉన్నారు అగైన్. బికాజ్ ఐ థింక్ ఒక పేరు చెప్పాలి అంటే చిన్నప్పుడు చూసిన వాళ్ళు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. సో చిరంజీవి గారు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఇప్పుడు తన సినిమాలు నచ్చుతున్నాయంటే ఇప్పుడు ఆబ్వియస్లీ తన సినిమాలు అంతగా నచ్చట్లేదు, చిన్నప్పుడు నచ్చి. ఇప్పుడు కూడా జగదేక్ వీరుడు అతిలోక సుందరి వేస్తే మళ్ళీ కూర్చొని కన్నార్పకుండా చూస్తారు. మాయాబజార్ చూస్తా అంటున్నారు, జగదేక్ వీరుడు ఎగ్జాక్ట్లీ. సో అంటే స్వయం కృషి చూస్తామంటే తప్పకుండా చూస్తా. అలా చాలా సినిమాస్ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో సినిమాలు నాకు పెద్దగా ఎక్కలేదు, ఓపెన్గా ఆనెస్ట్గా చెప్పేస్తా. నచ్చితే నచ్చింది, నచ్చకపోతే నచ్చలేదు, రైట్. బట్ ఆయన జర్నీ చిన్నప్పటి నుంచి చూసింది ఐ థింక్ ఈస్ వెరీ ఇన్స్పైరింగ్ యాజ్ ఎ పర్సన్. జస్ట్ మిమ్మల్ని ఒక 1 word అడుగుతున్నాను అండ్ సినిమా గురించి కంప్లీట్ చేసేద్దాం. విల్ గో టు క్రికెట్ టాపిక్. సో 1 word అబౌట్ దీస్ స్టార్స్ అని చెప్పేసి, సో మీ యొక్క 1 word ఏంటో చెప్పండి వాళ్ళ గురించి. సో ప్రభాస్ గారు డార్లింగ్ అంటారుగా అందరూ, దట్స్ వాట్ ఐ హర్డ్ ఫ్రమ్ ఎవ్రీబడి. వెరీ స్వీట్ పర్సన్. స్క్రీన్ క్యాంప్ కనిపించే అంత సీరియస్ మనిషి కాదు, చాలా జోవియల్గా ఉంటారు. ఐ థింక్ డార్లింగ్ హిస్ నిక్ నేమ్స్ సూట్స్ హిమ్ వెరీ వెల్. అల్లు అర్జున్ ఈజ్ ఎక్స్ట్రీమ్ హార్డ్ వర్కర్. ఎక్స్ట్రీమ్ హార్డ్ వర్క్ బీట్స్ టాలెంట్ ఎనీ డే అనడానికి ఒక ప్రైమ్ ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ గారు. ఆయన చేసేంత హార్డ్ వర్క్ బహుశా ఎవరు చేయరేమో. తన తీసుకునే హార్డ్ వర్క్ ఫర్ డాన్స్ అవ్వచ్చు, ఆర్ యాక్టింగ్, ఆర్ ప్రెప్ ఫర్ ఏ మూవీ కావచ్చు. పుష్పకి ఎంత కంప్లీట్గా అసలు డీగ్లామరైజ్ చేసేసి తను రోల్ చేశారో. ఈజ్ నాట్ ది కన్వెన్షనలీ గుడ్ లుకింగ్ హీరో మిగతా హీరోస్తో పోలీసు. ఇప్పుడు మహేష్ బాబు ఆయన చూస్తే చూడంగానే అది చాక్లెట్ బాయ్ లాగా ఎంత బాగున్నారు ఏంటో అనిపిస్తుంది. అల్లు అర్జున్ హీస్ బిల్ట్ దట్ చరిష్మా బై హిమ్సెల్ఫ్. ఆ తన హార్డ్ వర్క్ తోటి నవ్ హి లుక్స్ గ్రేట్, రైట్. ఇప్పుడు చూస్తే స్క్రీన్ పైన స్టైలిష్ స్టార్ ఎందుకు అంటారు? తన హార్డ్ వర్క్ తోటి ఆ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. సో ఇట్స్ హార్డ్ వర్క్. మహేష్ బాబు ఐ థింక్ చెప్పినట్టే ఈస్ గాట్ దట్ చామ్ అబౌట్ హిమ్. ఈస్ వెరీ చార్మింగ్. స్క్రీన్ పైన కనిపిస్తే చాలు అన్న ఒక ఫీలింగ్ వస్తుంది. బట్ ఐ థింక్ నేను చాలా అగైన్ 1 lineలో చెప్పడం కంటే కూడా నాకు బాగా నచ్చిన సినిమా, అసలు హిట్ కాని సినిమా కలేజా. అది ఎందుకు హిట్ కాలేదు, ఫరెవర్ అండర్రేటెడ్ ఫర్ ఎవ్రీవన్. అదొక మిస్టరీగా నిలిచిపోతుంది. ఐ థింక్ థియేటర్లో హిట్ కాలేదు కానీ బయట ఇప్పటికీ ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ లవ్డ్ మూవీస్. అట్లాంటి హీరో మహేష్ బాబు. సో ఓకే, ఇంకొకటి లాస్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారు. వర్సటైల్, ఏం ఇచ్చినా చేయగలుగుతారు ఆయన. అండ్ మాట్లాడే విధానం, వాక్చాతుర్యం, తన దగ్గర ఉన్న పదాలు, ఆ డిక్షన్,
Intense కంప్లీట్ యాక్టర్. Intense actually. తనకంటే కంప్లీట్ యాక్టర్ బాస్ ఇండస్ట్రీ లేరేమో. ఏ రోల్ ఇచ్చినా చేయగలుగుతాడు ఈజీగా. అంటే ఆయనలో ఒక ఇంటెన్స్ కనిపిస్తుంది బేసికల్లీ. సో ఇప్పుడు ఒక నార్మల్ ఒక వన్ క్వశ్చన్ అడగాలని ఉంది. యాక్చువల్లీ రాజమౌళి గారు చెప్పినట్టే మహేంద్ర సింగ్ ధోని ఒక కర్మయోగి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ఇప్పటివరకు ధోని గారు సక్సెస్ఫుల్గా లీడ్ చేసుకుంటూ వస్తున్నారా లేదా? ఐ థింక్ తను చెప్పేది చేస్తాడు ధోని. ఇఫ్ యు సీ తను ఏ ఇంటర్వ్యూ చూసినా సరే, ఇప్పుడు కాదు 2007లో ఇంటర్వ్యూస్ చూసినా సరే, ఇప్పుడు చెప్పే సమాధానాలు కూడా దాదాపు అవే ఉంటాయి. నేను ప్రాసెస్ని నమ్ముతాను, ప్రాసెస్ ఇంపార్టెంట్, రిజల్ట్స్ కాదు, మీ పని మీరు సరిగ్గా చేస్తే రిజల్ట్స్ ఆటోమేటిక్గా వస్తాయి. ఇది వినడానికి బోరింగ్ అనిపించినా కూడా తను 2007 నుంచి అదే చెప్తున్నారు, ఇప్పటికీ అదే చెప్తున్నారు, తను చేసేది కూడా అదే. అండ్ దిస్ వన్ మోర్ థింగ్ ఈ సేస్ దట్ నాకు ఫెయిల్ అయినా పర్లేదు, ఆన్ మై ఓన్ టర్మ్స్ నేను ఫెయిల్ అవుతా అంటారు. అది కూడా చాలా సందర్భాల్లో చెప్పాడు, రైట్? ఈ డస్ దట్, ఇప్పటికి కూడా అదే చేస్తాడు. ఆ సింగిల్ రిఫ్యూజ్ చేసినా కూడా, ఒకవేళ అది వర్కౌట్ కాకపోయినా కూడా డెసిషన్ నాది, ఫెయిల్ అయినా నాదే అని ఒక ధీమాలో ఉంటారు ఆయన. దట్స్ అ గ్రేట్ క్వాలిటీ టు హ్యావ్. సో హీస్ బీన్ కన్సిస్టెంట్. తను చెప్పేదే ఇన్ని సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు, అదే చేస్తున్నారు. ఐ థింక్ హీ లీడ్స్ బై ఎగ్జాంపుల్. అండ్ మా యొక్క ధోని ఫ్యాన్స్కి ఓపెన్గా చెప్తున్నాం, మా యొక్క ధోని ఫ్యాన్స్కి ఒకటే ఒక చిన్న సందేహం ఏంటంటే, ధోని తన ఫ్యూచర్ని తనే రచించుకున్నాడు అని చెప్పేసి ఒక చిన్న ఒపీనియన్ అయితే ఉంది. బికాస్ ఆయనకి మజిల్ టేర్ అని చెప్పేసి డాక్టర్స్ కన్ఫర్మ్ చేశారు. బట్ హిస్ కమిట్మెంట్ టు హిస్ పీపుల్, హీస్ జస్ట్ ప్లేయింగ్ బికాస్ ఆఫ్ హిస్ పీపుల్. ధోని అని చెప్పేసి ఆ ఛాన్స్ కోసం ఇప్పటికే ఆడుతున్నాడు. మేబీ ఈ సీజన్ ఆడుతుంది కూడా పీపుల్స్, ప్రజల కోసమే, ఆయన యొక్క ఫ్యాన్స్ కోసమే. నెక్స్ట్ సీజన్లో ఉండడు అని చెప్పేసి కన్ఫర్మ్ అయిపోతుంది, మాకు అందరికీ తెలుస్తోంది. బట్ ఇప్పుడు ఎలా రచించుకున్నాడంటే, లాస్ట్ చెన్నై ఆడే లాస్ట్ మ్యాచ్ చెప్పక్లోనే, చెన్నై ప్లే ఆఫ్స్కి వెళ్ళిన తర్వాత కూడా చెన్నై ఒకవేళ ఓడిపోతుంది అని చెప్పి తెలిసిన మ్యాచ్ కూడా చెన్నైలోనే. అండ్ చెన్నై ఇప్పుడు ఐపీఎల్ ఫైనల్స్ కూడా చెన్నైలోనే. అది తను రాసుకోలేదు, బీసీసీ అంటే తను అది అలా కుదిరింది. అది యాక్చువల్లీ అలా రాసుకున్నాడు అని పొరపాటు మనం దాన్ని కంటిన్యూ చేసామంటే ఇది ఫిక్సింగ్ అని ఫిక్స్ అయిపోతారు జనాలు. అందుకని క్లారిఫై చేస్తున్నారు. ఇది ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తీసుకొచ్చే షెడ్యూల్. దాంట్లో భాగంగా ఏమిట్రా అంటే, లాస్ట్ టైం గెలిచింది ఎవరు? చెన్నై. జనరల్గా అక్కడ ఫైనల్ ఉంటుంది, ఎవరు గెలిచారో ఆ ఊరిలో, ఆ టీం సంబంధించిన ఊరిలో ఫైనల్ ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నది లాస్ట్ హోమ్ గేమ్ ఆబ్వియస్లీ చెన్నైలో ఉంది. సో అది ఒక విధంగా చెప్పాలంటే ఒక ట్రిబ్యూట్గా అనుకోవచ్చు. బికాజ్ ఏదో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు దట్ నా లాస్ట్ గేమ్ నేను చెన్నైలో ఫ్యాన్స్ ముందర ఆడతానని చెప్పారు. అక్కడితో సీజన్ అయిపోతుందా, తన కెరీర్ అయిపోతుందా ప్రస్తుతానికి తెలియదు. ప్లే ఆఫ్స్కి వెళ్తే ఫస్ట్ 2 మ్యాచెస్, ఇది టీమ్ 1 టీమ్ 2 ఆడే క్వాలిఫైర్, టీమ్ 3 టీమ్ 4 ఆడే ఎలిమినేటర్, 2 అహ్మదాబాద్లో. సో ఒకవేళ సిఎస్కే 3rd కానీ 4th కానీ పొజిషన్లో ఉంటే ఎలిమినేటర్ ఆడాల్సి వస్తుంది. ఓడిపోతే అహ్మదాబాద్లోనే లాస్ట్ మ్యాచ్గా అవుతుంది, చెన్నైలో అవ్వదు. గెలిచి క్వాలిఫైర్ 2కి వెళ్ళినా ఫైనల్కి వెళ్ళినా చెన్నైలో ఉంటుంది, రైట్? సో క్వాలిఫైర్ 2 వరకు వెళ్ళగలిగితే చెన్నైలో మ్యాచ్ లాస్ట్ అవ్వచ్చు. ఆర్ ఫైనల్కి వెళ్తే అక్కడ ఆడితే గెలిచినా ఓడిపోయినా అవ్వచ్చు. ఆర్ లేదు వీళ్ళు క్వాలిఫై కాలేదు ఒకవేళ పొరపాటున అనుకుంటే, విచ్ ఐ థింక్ అవుతారు మోస్ట్ లైక్లీ. 3 మ్యాచెస్ ఉన్నాయి బై ద టైమ్ యూర్ రికార్డింగ్ దిస్ ఇంటర్వ్యూ. 3 మ్యాచెస్ ఉన్నాయి అండ్ దానిలో 2 గెలిచినా క్వాలిఫై అయిపోతారు, 1 గెలిచినా యాక్చువల్లీ అయిపోతారు. నెట్ అండ్ నెట్ బాగుంది కాబట్టి. సో వాళ్ళు ఒక మ్యాచ్ అయితే ఖచ్చితంగా అహ్మదాబాద్లో ఆడతారు, గెలిస్తే చెన్నైకి వస్తారు ప్లే ఆఫ్స్ క్వాలిఫైర్ ఆడడానికి. లేదంటే లాస్ట్ లీగ్ గేమ్ చెన్నైలో ఉంది. తన కెరీర్ డిసైడ్ చేస్తారంటే బహుశా he's earned it, he can sign off on his own note. అండ్ ఆయన ఆడిన ఫస్ట్ బాల్ ఫస్ట్ డక్అవుట్, అదే రన్అట్ అదే. అండ్ తను ఆడిన లాస్ట్ బాల్ కూడా ఇంటర్నేషనల్ క్రికెట్లో లాస్ట్ రన్అట్ కూడా అదే సేమ్ అలాగే అలా జరిగింది. కోఇన్సిడెన్స్ అని చెప్పొచ్చు. బట్ అలా ఒక అంటే ఫ్యాన్స్ అందరూ ఫీల్ అయ్యేది. ఇది రాసేది పైవాడు, అదే ఎగ్జాక్ట్ పైవాడు పైన ఎవరో కూర్చొని రాస్తున్నారు ఆ స్క్రిప్ట్ ని. దాంట్లో ఒక పాత్ర పోషిస్తున్నాడు మహేంద్ర సింగ్ ధోని. అది చూసి ఎలా అనిపిస్తుంది అంటే, అరే ఇలా కుదిరిపోయిందిరా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇట్స్ జస్ట్ రిటన్ బై. సో అదే అడుగుదాం అనుకున్నా బట్ నాకు మాటలు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చాలా మందికి జరిగింది. షేన్ వార్న్ కూడా తన ఆఖరి బాల్లో వికెట్ తీసుకున్నాడు. అవును, ఎలా జరిగింది తెలియదు, అది ప్లాన్ చేసేది కాదు. స్పోర్ట్ ఎందుకు నచ్చుతుంది నాకు పర్సనల్గా అంటే, ఐ డోంట్ నో ఇఫ్ యు అగ్రీ టు దిస్ ఆర్ నాట్, దీంట్లో నెక్స్ట్ బాల్ ఏం జరుగుతుందో, నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో, ఏ స్పోర్ట్ అయినా సరే ప్రిడిక్ట్ చేయలేం. ఏ రోజైనా ఎవరైనా ఏ టీంనైనా ఓడించవచ్చు. స్క్రిప్ట్ లేదు దీనికి, కంప్లీట్గా అన్స్క్రిప్టెడ్. నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియదు కాబట్టే ఇంత అట్రాక్ట్ అవుతాం. అవే టీమ్స్ ఇప్పుడు 10th పొజిషన్లో ఉన్న టీం ఫస్ట్ పొజిషన్ టీంని ఓడించవచ్చు, 9th పొజిషన్ టీం సెకండ్ పొజిషన్ టీంని ఓడించవచ్చు. ఆర్సీబీ 10th లో ఉన్నారు, వరుసగా 4 మ్యాచ్లు గెలిచారు. అవును, ఎవరు వరుసగా 7 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత 4 మ్యాచ్లు గెలిచారు. ప్రిడిక్ట్ చేయలేం ఈ స్పోర్ట్లో, విచ్ ఇస్ వాట్ అట్రాక్ట్స్ ఎవ్రీబడి. అందుకే ప్రతి స్పోర్ట్ చూస్తాం. అందుకని ఇది ఆ కోఇన్సిడెన్స్ అలా కుదిరింది.
వర్కౌట్ అయితే గ్రేట్. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ తన లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ముంబైలో ఆడతాను రిక్వెస్ట్ చేశారట. సో బీసీసీ అక్కడ ఆ టెస్ట్ మ్యాచ్ నిర్వహించారు ముంబైలో. హీస్ ఎర్న్ దట్. 200 టెస్ట్ మ్యాచ్లు ఆడిన అంత కెరీర్ ఉండింది కాబట్టి ఆ రెస్పెక్ట్ చూపించడం తప్పులేదు. ధోని కూడా ఇంతకాలం ఆడిన తర్వాత తను ఈ సీజన్ నేను ఫ్యాన్స్ కోసం ఆడి వెళ్ళిపోతాను అంటే రెస్పెక్ట్ చేయడం తప్పులేదు. ఓన్లీ విషయం ఏంటంటే తను కూడా ఎక్కడైతే చేయడు, ఎక్కడ కూడా ఫ్యాన్స్ కోసం ఆడుతున్నాడు కాబట్టి మాత్రమే ఆడట్లేదు. ద పాయింట్ ఇస్ టీంలో ఇప్పుడు తను రీప్లేస్ చేసి ఎవరు కూడా లేరు. డెవెన్ కాన్వే ఉంటే రెస్ట్ తీసుకునేవాడని చెప్పి వాళ్ళ టీం మేనేజ్మెంట్ ఇంటర్వ్యూలో చెప్పారు. కాన్వే లేడు. ఇంకొక కీపర్ ఉన్నది టీంలో, అవనీష్ అని ఒక కుర్రాడు యంగ్స్టర్, తనకి ఎక్కువ అవకాశాలు రాలేదు, ఎక్స్పీరియన్స్ లేదు. విచ్ ఇస్ వై ధోని ఈస్ కంటిన్యూయింగ్ టు ప్లే, రైట్. సో ఫ్యాన్స్ కోసం ఆడుతున్నాడు, టీం కోసం కూడా ఆడుతున్నాడు. బట్ ఇప్పటికీ ధోని అంటే క్రెడిట్ సీకర్, టిప్పర్ అని చెప్పేసి అంటే మీరు బయోపిక్ ఫ్యాన్స్ రా, ధోని ఫ్యాన్స్, లాక్డౌన్ ఫ్యాన్స్ రా అంటే యాక్చువల్ ధోని లాయల్ ఫ్యాన్ బేస్ ఎవరికి తెలియట్లేదు బేసికల్లీ. ఎవడైనా అంటే ఈ లాక్డౌన్ ఫ్యాన్స్ని నేను వాళ్ళని కూడా అంటాను యాక్చువల్లీ. ధోని గురించి తెలియకుండా ధోనిని కామెంట్ చేసి నువ్వు ఒక క్రెడిట్ సీకర్వి, నీకు క్రెడిట్స్ ధోనికి ఎప్పుడు క్రెడిట్స్ ఇస్తారు ఎందుకురా, ప్రతి దాంట్లో ధోనిని ఎందుకురా ఇన్వాల్వ్ చేస్తారు, ధోని అంత క్రెడిట్ సీకరారా, ఎందుకురా ధోని అంటే అంత చచ్చిపోతారు అని చెప్పేసి నెగిటివిటీయే కనిపిస్తుంది తప్ప యాక్చువల్ ధోని ఫ్యాన్స్ ఎవరు, యాక్చువల్ ధోనిని ఎలా అడ్మైర్ చేస్తారని చెప్పి వాళ్ళకి తెలియట్లేదు. అది ఉట్టి ధోనికే కాదు, ఇప్పుడు విరాట్ కోహ్లీకి కూడా హేట్ చేసే అని చెప్పేసి ఒక ఉంది. రోహిత్ శర్మని కూడా రకరకాల పేర్లతో పిలుస్తారు, అంటే చెప్తున్నాను టోటలీ అన్కాల్డ్ ఫర్, అలా అనేవాళ్ళు ఉన్నారు. అలాగే ధోనిని కూడా క్రెడిట్ సీకర్ అంటారు. ఇప్పుడు ఇందాక అన్నాను కదా, పబ్లిక్ స్పేస్లో ఉన్నప్పుడు అందరికీ నచ్చదు చేసే పని. ఇప్పుడు సినిమాల్లో కూడా చిరంజీవి గారి సినిమాలు అందరికీ నచ్చవు, రాజమౌళి గారి సినిమాలు నచ్చని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, ఆస్కార్ విన్నింగ్ RRR నచ్చని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు బెస్ట్ మూవీస్ తీసుకున్న హిస్టరీలో నచ్చని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ సినిమా అందరికీ నచ్చింది అని చెప్పడం కూడా కుదరదు, అలాగే ఒక ప్లేయర్ అందరికీ నచ్చాడని చెప్పడం కూడా కుదరదు. ఇప్పుడు మీకు ధోని ఇష్టం లేకపోతే చేసే ప్రతిదీ తప్పుగానే అనిపిస్తుంది, ప్రతిదీ భూతద్దంలో చూస్తారు. దాంట్లో అలా చూసే వాళ్ళకి తను చేసేవన్నీ క్రెడిట్ తీసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. ఇది కొంచెం మీడియా నెరేటివ్ కూడా దీనికి యాడ్ అయింది. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఆ లాస్ట్ బాల్ 6తో గెలిపించాడు వరల్డ్ కప్ని అని తను చెప్పలేదు, ఎక్కడ తను ఎక్కడ చెప్పకుండా ఇది మీడియాలో క్రియేట్ అయిన విషయాలు క్రియేట్ అయినా అరే ధోని వల్ల కప్ వచ్చింది అని చెప్పేసి ఫ్యాన్స్ ఎక్కడైనా అనుకున్నా అనలేదు. అరే అది అంటే నార్మల్గా ఎవడో ఒక్కడన్నా సరే బొక్కరా ముందు ఆడిన వాళ్ళు ఏమన్నా పిచ్చో, విచ్ ఇస్ ద ఫేర్ పాయింట్. అంటే ఇప్పుడు ధోని వల్ల వచ్చింది, ధోని వల్ల మాత్రమే వచ్చింది తప్పు. అవును, రైట్. ధోని వల్ల వచ్చిందని చెప్పచ్చు, మిగతా వాళ్ళందరూ కాంట్రిబ్యూట్ చేశారు. ఆ వరల్డ్ కప్ చూస్తే కూడా చాలా మంది కాంట్రిబ్యూట్ చేశారు, స్టార్టింగ్ ఫ్రమ్ జహీర్ ఖాన్, యువరాజ్ సింగ్, వీరేందర్ సెహ్వాగ్, విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్, సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని లాస్ట్ మ్యాచ్ లో, మునాఫ్ పటేల్, అశ్విన్ ఒక మ్యాచ్ ఆడిన తను కూడా, ఎవరెవరు ఆడారో, సురేష్ రైనా మోస్ట్ ఇంపార్టెంట్ నాక్స్ ఆడారు క్వార్టర్ ఫైనల్ సెమీఫైనల్లో. సో ఇలా చాలా మంది కాంట్రిబ్యూట్ చేశారు. ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ ఫైనల్ విన్నింగ్ షాట్ ధోని కొట్టాడు కాబట్టి అది పదే మనం చూసాం కాబట్టి, దాని గురించి మీడియా పదే మాట్లాడింది కాబట్టి అంతా ధోనియే చేశాడు అని ఒక ముద్ర పడిపోయింది, ముద్ర క్రియేట్ అయింది. అది చూసి కొంతమంది దాన్ని నెగిటివ్గా రియాక్ట్ అవుతున్నారు, కొంతమంది మావాడే చేశాడని చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇది తప్పే అది తప్పే. ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర బ్యాలెన్స్ ఉండదు, దేనికి బ్యాలెన్స్ ఉండదు. ఐదర్ మనం తీసుకెళ్లి స్వర్గంలో అక్కడ పెట్టేస్తాం, లేదా పాతాళంలో కూడా పెట్టేస్తాం. ఇది మన సొసైటీ మనం చేస్తాం, ఇది ఇండియాలో ఉన్నదే. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాస్ గురించి మాట్లాడుకుంటే ఆయన సినిమాలు బాగుంటే లేపి పెట్టేస్తారు, ఫ్లాప్ అయ్యే 2 సినిమాలు ఏ యాక్టర్ రానేస్తారు. అది ఎవరికైనా జరుగుతుంది, ఈ పేరు అని కాదు, ఏ పేరు తీసుకుని అలానే మాట్లాడతారు. ఎగ్జాక్ట్లీ. అది యాజ్ ఎ సొసైటీ, యాజ్ ఎ కల్చర్ మనలో ఉంది కాబట్టి ధోనికి కూడా వ్యతిరేకత ఉంది. అది తను బాస్లా హ్యాండిల్ చేస్తాడు, పెద్ద పట్టించుకోడు. ఐ థింక్ అండ్ ఏ రోజైతే మనం ఒక ప్లేయర్ ఇష్టం ఉంది, పక్క ప్లేయర్ని తక్కువ చేయాల్సిన అవసరం లేదు, మన ప్లేయర్ని ఇష్టపడితే చాలు, పక్క ప్లేయర్ని కూడా రెస్పెక్ట్ చేయగలం అని అర్థం చేసుకుంటామో ఆ రోజు మన సొసైటీగా ముందుకెళ్ళినట్టు. అంతే పాయింట్, అంతే. సూపర్. యాక్చువల్లీ నేను ఇందాక కోహ్లీ గురించి సపరేట్గా అడుగుదాం అనుకున్నారు, బట్ కోహ్లీ గురించి కూడా మీరు సేమ్ థింగ్ చెప్పేశారు. అండ్ వన్ లాస్ట్ అయిపోయింది, వన్ లైనర్స్ అబౌట్ దీస్ క్రికెటర్స్ అండ్ క్రికెట్ టీమ్స్. సచిన్ టెండూల్కర్ గారు గాడ్, ది ఒరిజినల్ వన్ లైనర్ కావాలా? ఒక దేశం ఆశలన్నీ కూడా తన భుజాలపైన మోసాడు ఫర్ 22 years. అది సచిన్ టెండూల్కర్ గారిని దేశం కోసం ఆడలేదు, నీ కోసం నువ్వు ఆడుకున్నావు అని చెప్పేసి అనేవాళ్ళు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో తనున్న టైంలో, తనున్న టీంలో ఇంకెవరు లేరు తనకు సపోర్ట్ చేసేవాళ్ళు. తర్వాత వచ్చారు, తను స్టార్ట్ చేసినప్పుడు ఎవరు లేరు. తర్వాత కాలక్రమేణా గంగూలీ, ద్రావిడ్, లక్ష్మణ్ గారు, సెహ్వాగ్ వీళ్ళందరూ యాడ్ అయ్యారు బ్యాటర్స్గా, బౌలర్స్గా మిగతా వాళ్ళు వచ్చారు. బట్ ఒకప్పుడు మన దగ్గర బౌలింగ్ ఉంటుంది స్ట్రాంగ్గా ఉండేది కాదు, అందుకని బయటకు వెళ్ళి టెస్ట్ మ్యాచ్ గెలిచేవాళ్ళు కాదు. ఇండియాలో
టైగర్స్, బయటికి వెళ్తే క్యాట్స్ అనేవాళ్ళు, రైట్? ఇంగ్లీష్ కామెంటేటర్స్ అనేవాళ్ళు ఇది, అవును, రైట్? 83 మూవీలో అదే ఉంటుంది కదా. అదే అప్పటి నుంచి కూడా ఉంది అది, రైట్? సో బట్ తను డెబ్యూ చేసినప్పటి నుంచి తను రిటైర్ అయ్యేంత వరకు కూడా ఎలా అయితే తను బయటికి వెళ్తే ఏంట్రా ఇది ఇంత ప్రెషర్. కలేజా సినిమాలో మహేష్ బాబు అంటాడు దేవుడు అంటే మోకాళ్ళు ఉనికిపోతున్నాయి. ఇమాజిన్ సచిన్కి ఎన్నిసార్లు అయి ఉండాలి అది. బట్ అవన్నీ తట్టుకొని తను అన్ని రన్ స్కోర్ చేశాడు అంటే ఇస్ ఎ లెజెండ్ అంతే. ఎంఎస్ ధోని ఫర్ మీ క్రికెటర్ కంటే కూడా ఐ థింక్ ఇస్ ఎ గ్రేట్ లీడర్. తన నుంచి నేర్చుకోవాల్సింది లీడర్షిప్ క్వాలిటీస్. గెలిచినప్పుడు ఎప్పుడు లైమ్లైట్లోకి రాడు, గెలిచినప్పుడు టీంని ముందుకు తోసేస్తాడు, కప్పు తీసుకొని ఇచ్చేసి పక్కకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆల్రెడీ చెప్తాడు, నాకు రావాల్సిన ఎక్స్ట్రా ఫేమ్ వచ్చేసింది, నేను వెళ్ళి 5 నిమిషాలు ఎక్కువ మాట్లాడేశాను, ఇంతకంటే నాకు అక్కర్లేదు అని చెప్తాడు. అంటే మీరు గెలిచినప్పుడు మీ టీంని ముందు పెట్టాలి. ఇది ఏపీజే అబ్దుల్ కలాం గారు కూడా చేసేవారు. తన మిషన్ సక్సెస్ఫుల్ అయితే తన జూనియర్స్ పంపించేవారు ప్రెస్ కాన్ఫరెన్స్కి. మిషన్ ఫెయిల్ అయితే తను వెళ్ళి తప్పు నాది అని చెప్పేవారు. ధోని కూడా ఉండాలి. ధోని కూడా అదే చేశారు. ఈజ్ అ గ్రేట్ లీడర్. తన నుంచి లెసన్స్ నేర్చుకోవడానికి చాలా ఉంటాయి, నాట్ జస్ట్ ఇన్ కార్పొరేట్ వరల్డ్, మన జీవితాల్లో కూడా మనం నేర్చుకొని యూస్ చేసుకోవడానికి చాలా లెసన్స్ ఇస్తారు. ఈజ్ అ గ్రేట్ లీడర్. విరాట్ కోహ్లీలో ఐ థింక్ తను ఒక జనరేషన్కి బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. ఏ జనరేషన్ అంటే సచిన్ తర్వాత జనరేషన్కి ఇన్స్పిరేషన్. సచిన్ ఉన్నంత వరకు మనందరం కూడా కలలు మాత్రమే కనేవాళ్ళం, గెలవగలమా, మనం కూడా పోటీ పడగలమా అని. అది కొంచెం మారింది. గంగూలీ కెప్టెన్ అయిన తర్వాత మనం కూడా పోటీ చేయొచ్చు అనే సిచ్యువేషన్కి వచ్చింది. కోహ్లీ వచ్చిన తర్వాత మనం డామినేట్ చేయొచ్చు, మనం తక్కువ కాదు, మనం కూడా ఈక్వల్గా, వాడు ఒక మాట అంటే మనం 10 అనొచ్చు, వాడు ఇన్ని రన్స్ కొడితే మనం ఇంత కొట్టచ్చు అని ఒక ధైర్యాన్ని అయితే ఒక జనరేషన్కి ఇచ్చాడు రోహిత్ శర్మ. తనకి రావాల్సిన క్రెడిట్ బహుశా రాలేదేమో, బట్ ఐ థింక్ ఈజ్ అ ఫినామినల్ ప్లేయర్. అవును, రెడ్ బాల్లో అంత ఎక్కువ ఆడలేదు తను. 100 కొట్టడమే గగనం, కొట్టేటంటే 200 కొట్టేస్తాడు. తన గురించి ఐ థింక్ విరాట్ కోహ్లీయో ధోని ఎగ్జాక్ట్గా గుర్తులేదు నాకు, ఒక స్టేట్మెంట్ ఇచ్చారట, ఎవరు మోస్ట్ డిఫికల్ట్ బ్యాటర్ బౌలింగ్ చేయడానికి, ఒక ఫీల్డ్ సెట్ చేయడానికి అంటే ఎవరు ఇంకే పేరు తీసుకున్నారు, రోహిత్ శర్మ పేరు తీసుకున్నారు. తను కనుక డెత్ ఓవర్స్లో ఉంటే ఏం చేయాలో తెలీదు, ఎక్కడ ఫీల్డ్ పెట్టాలో తెలియదు, ఏ బాల్ వేయాలో తెలియదు, బికాజ్ ఏం చేస్తాడో తనకే తెలియదు, మనకు తెలిసే ఛాన్స్ లేదు. అట్లాంటి ప్లేయర్ రోహిత్ శర్మ. ఇఫ్ హీ గెట్స్ గోయింగ్ ఓకే. ఐ థింక్ జెమిమా రాడ్రిగ్స్ వాళ్ళతో ఒక లాక్డౌన్ అప్పుడు ఇంటర్వ్యూలో తను చెప్పాడు, 10 balls లోపల అవుట్ అయిపోతే నేను అవుట్ అయినట్టు, లేకపోతే నేనే తప్పు చేసి అవుట్ అవ్వాలి కానీ నన్ను ఎవరు అవుట్ చేయలేరు కాన్ఫిడెన్స్. అది ఉన్న రూల్ యాక్చువల్లీ. తనేదో షార్ట్ కొట్టి అవుట్ అవ్వాలి కానీ వరల్డ్ కప్ ఫైనల్లో తను షార్ట్ కొట్టి అవుట్ అయ్యాడు కానీ, అవును, లేకపోతే తను ఉంటే ఏం జరుగుతుంది అన్నది ఊహ కూడా అందదు. అంటే జనాలకు కూడా ఒపీనియన్ ఏంటంటే రోహిత్ శర్మ 50 కొట్టేదాకా కొడతాడా అని ఒపీనియన్ ఉంటుంది. 50 కొట్టిన తర్వాత పర్లేదు, దాని తర్వాత 100, 200 కొడతాడు. 3 ట్రిపుల్ సెంచరీస్ ఓడిఐలో. అవును, అది అంత ఎక్కువ రన్స్ కొట్టడం ఇంకెవరికి సాధ్యపడదు. ఎగ్జాక్ట్లీ. సో కపిల్ దేవ్ ఆయన నా ఉద్దేశంలో హీఈస్ వన్స్ ఇన్ ఎ జనరేషన్ క్రికెటర్స్ అంటారు, ఈయన వన్స్ ఇన్ ఎ సెంచరీ క్రికెటర్. ఇలాంటి క్రికెటర్ మళ్ళీ ఇండియాకి బహుశా రాడు అంటే తర్వాత వచ్చిన వాళ్ళందరినీ కంపేర్ చేస్తూ పోతాం కానీ ఇంకొక క్రికెటర్ అలా రాడు ఎప్పటికీ. కంపేర్ చేయలేరు, ఆయన చేసినంత ఎవరు ఏం చేయలేరు. బట్ ఆయన్ని కూడా ద్వేషించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఆయన్ని మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అదే సొసైటీ మనం అందుకనే అంటాం, చాలాసార్లు ఫెయిల్ అవుతాం. మన దగ్గర కూడా మంచి ఉంది, చెడు ఉంది, చెడుని చెప్పుకోలేకపోయినా ఒప్పుకోలేకపోయినా మన తప్పు అవుతుంది. కాబట్టి అలాంటి గొప్ప క్రికెటర్ని కూడా మనం తక్కువ చేసాం చాలా సందర్భాల్లో. బట్ అంత గొప్ప క్రికెటర్ నాకు తెలిసి పుట్టలేదు ఇండియాలో కాదు, దేశం నాట్ ఇన్ వరల్డ్లో కూడా పుట్టలేదేమో. సైలెన్సర్ ప్యాట్ కమిన్స్ అగైన్ ఇది తను ఇష్టపడక్కర్లేదు, బికాజ్ ఇండియన్ కాదు, తను ఇండియాలో పుట్టుంటే ఇమాజిన్, ఇండియాలో పుట్టి ఇండియా క్యాప్టెన్సీ చేసి కనుక వరల్డ్ కప్ గెలిపించుంటే ప్రతి ఒక్క ఇండియన్ క్రికెట్ ఫ్యాన్ ఇది తప్ప ఇంకేదనేవాడు కాదు. అవును కదా, తను ఆస్ట్రేలియాలో పుట్టాడు కాబట్టి మనకు తనంటే ఇష్టం లేదు, ఎందుకంటే మన ఇండియాని ఓడించాడు. ఎగ్జాక్ట్లీ. తను మనం ఇష్టపడక్కర్లేదు, రెస్పెక్ట్ చేయాలి, గౌరవించాలి. ఫర్ ద టాలెంట్ హీ హ్యాస్ గౌరవించాలి. స్పోర్ట్ నేర్పించేది అది. మనకి ఆపోజిషన్లో ఉన్న వాళ్ళు మన ఎనిమీ కాదు, మన ప్రత్యర్థులు, విరోధులు కాదు వాళ్ళు, వాళ్ళని గౌరవించాలి. స్పోర్ట్ అలానే ఆడాలి. నాకు చిన్నప్పుడు నేర్పించింది ఇదే. నాకు మా చిన్నప్పుడు మా నాన్న నేర్పించినా, నా కోచెస్ నేర్పించినా, నాకు నేర్పించింది స్పోర్ట్ ఆడుతున్నప్పుడు ఆపోజిషన్ని రెస్పెక్ట్ చేయాలి. వాళ్ళని కించపరచాల్సిన పని లేదు, వాళ్ళని తక్కువ చేయాల్సిన పని లేదు, వాళ్ళని ద్వేషించాల్సిన పని లేదు. నువ్వు నీ స్పోర్ట్ నీ టీం కోసం ఆడు, గెలు, వాళ్ళని తక్కువ చేయక్కర్లేదు. సో ఇక్కడ కూడా ప్యాట్ కమిన్స్ని రెస్పెక్ట్ హిమ్ ఫర్ హిస్ టాలెంట్, ఫర్ హిస్ ఎబిలిటీ, తనని విలన్ చేయాల్సిన పని లేదు. అండ్ అయిపోయింది ఈ సెషన్ అంతా అయిపోయింది. వాళ్ళ లాస్ట్ యాక్చువల్లీ నేను ఇది అడుగుదామని అనుకున్నాను, బట్ ఇంకో క్వశ్చన్స్ అన్నీ ముందుకు వచ్చేస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు T20కి ఇండియా స్క్వాడ్ వచ్చిన తర్వాత
అందరూ వరస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారని చెప్పేసి జనాలు అరే ఏంట్రా బాబు మీరు ముందంతా బాగా ఆడి ఇప్పుడు ఏంట్రా సెలెక్ట్ అయిన తర్వాత ఇలా ఆడుతున్నారు అని ఎక్కడైతే ఒపీనియన్స్ ఉన్నాయో. అండ్ ఇంకొక దగ్గర ఏంటంటే కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్, దినేష్ కార్తిక్ వీళ్ళని తీసుకోలేదని చెప్పేసి చాలామంది ఫ్యాన్స్ బాధపడుతున్నారు. అండ్ బాధ ఇన్ ద సెన్స్ వీళ్ళలో ఏం తక్కువ చూసారని మీరు వాళ్ళని తీసుకున్నారు, వీళ్ళు ఏం తక్కువ అని చెప్పేసి క్వశ్చన్ మార్క్స్ వస్తున్నాయి. సో దానికి మీ జస్టిఫికేషన్ ఏంటి? నా ఒపీనియన్ చెప్తా. జస్టిఫికేషన్ మనం ఇవ్వలేము, సెలెక్టర్స్ ఇవ్వాలి ఐడియల్గా. 50 ఓవర్ వరల్డ్ కప్ స్క్వాడ్ అనౌన్స్ చేసినప్పుడు ఇదే మాటలు అన్నారా లేదా? దట్ వీళ్ళు లేరు, వాళ్ళు లేరు, వాళ్ళు లేరు, వీళ్ళు లేరు, వీళ్ళు ఉండాల్సింది, వాళ్ళు ఉండాల్సింది, వీళ్ళు ఎందుకు వెళ్తున్నారు అన్నారా లేదా? ఫైనల్కి వెళ్ళారు, ఒకరోజు సరిగా ఆడలేదు, ఫైనల్ గెలవలేదు మనం, బట్ ఫైనల్ దాకా వెళ్ళారు, 10 మ్యాచ్లు గెలిచారు వరుసగా సెలెక్ట్ అయిన టీమ్ తోటి. అంటే సెలెక్ట్ అయిన ప్లేయర్స్ అందరూ కూడా మంచి ప్లేయర్స్ అనే అర్థం. 15 మందినే సెలెక్ట్ చేయొచ్చు, 20 మందిని సెలెక్ట్ చేయలేరు. దాంట్లో కొంతమంది మిస్ అవుట్ అవుతారు. ఇప్పుడు ఆడుతున్న వరల్డ్ కప్ ఎక్కడ ఆడుతున్నారు, దానికి తగ్గట్టుగా ఎక్స్ట్రా స్పిన్నర్ కావాలని కెప్టెన్ అనుకున్నాడు. సో 4th స్పిన్నర్ని కూడా తీసుకెళ్తున్నారు. అందుకని ఒక రింకు సింగ్ మిస్ అయ్యాడని అనుకుంటున్నాం. మిగతా వాళ్ళు ఆడచ్చా? ఇప్పుడు స్పేస్ లేదు, ఆ 15లో స్పేస్ లేదు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు ఉన్న తర్వాత మీకు కేఎల్ రాహుల్ని తీసుకెళ్లేరు, శిఖర్ ధవన్ని తీసుకెళ్లేరు, ఇంకే ఓపెనర్ని తీసుకెళ్లేరు మీరు. గిల్లే బయట ఉన్నాడు, రైట్? సో బేసిక్గా అది కుదరదు, అది అయ్యే పని కాదు. డీకే అంటారా? డీకే ఎంత తీసుకెళ్తారు? సంజు శాంసన్ ఎంత బాగా ఆడిన తర్వాత, రిషబ్ పంత్ ఎంత బాగా ఆడుతున్న తర్వాత ఎక్కడుంది ప్లేస్ డీకేకి? అంటే స్కై ఓవర్ రేటెడ్. ఎలా ఓవర్ రేటెడ్? చాలా మందికి నాకు అర్థం కాదు ఎలా ఓవర్ రేటెడ్. 3-4 బాల్కి వస్తాడు, 3-4 బాల్ ఊపేస్తాడు, అవుట్ అయిపోతాడు. అది ఎందుకు అవసరమా? ఏదో ఒక పర్ఫార్మెన్స్ చూస్తే ప్రాబ్లం. ఎలా తెలుసా, ఎస్ఆర్హెచ్తో విరాట్ కోహ్లీ ఆడినప్పుడు స్ట్రైక్ రేట్ ఎలా అయితే తగ్గిందని అందరం మాట్లాడుకున్నామో, ఆ ఒక్క పర్ఫార్మెన్స్ మాత్రమే చూస్తే, ఇప్పుడు ఒక ఏలియన్ వచ్చాడు మన గ్రహానికి, అదొకటే చూస్తే వాడి ఉద్దేశంలో విరాట్ కోహ్లీ ఆ రోజు స్లోగా ఆడినట్టు. అవును, వాడు ఇక్కడ ఒక 5-6 సంవత్సరాలు ఉంటే వాడికి తెలుసు విరాట్ కోహ్లీ ఏం చేస్తాడు ఆ ఏలియన్కి. మీరు అలాగే ఒకటే ఒక మ్యాచ్ చూసి ఆ ఒకటి మ్యాచ్ 2-3 సందర్భాల్లో తొందరగా అవుట్ అయిపోయాడు అనుకుంటే, తను 100 కొట్టిన సందర్భాలు మర్చిపోయారు, తను మ్యాచ్ సింగిల్గా గెలిపించిన సందర్భాలు మర్చిపోయారు, ఎలా డామినేట్ చేస్తాడో మర్చిపోయారు. అవన్నీ పట్టించుకోకుండా ఒక పర్ఫార్మెన్స్ 2 పర్ఫార్మెన్స్ అంటే ఇట్స్ నాట్ ఫేర్. రుతురాజ్ గైక్వాడ్ ఎందుకు అంటే ప్రజెంట్ చూస్తే సిఎస్కేలో ధోని అంత పెద్ద ప్లేయర్ దగ్గర కూడా ఒక కెప్టెన్సీ చేస్తున్నాడు అంటే ఇండైరెక్ట్గా మనకు అందరికీ తెలుసు ధోనియే చేస్తున్నాడు అని. కెప్టెన్సీ ధోని చేయట్లేదు, ఐ టెల్ యూ వై. ప్రతిసారి తన ఇన్పుట్ ఇవ్వట్లే, స్ట్రాటజిక్ టైమ్అవుట్లో మాత్రమే రుతురాజ్ గైక్వాడ్ వచ్చి అడిగితే ఇస్తున్నాడు. ఇది ఐ థింక్ అగైన్ ఇంకొక లెసన్ ధోని నేర్చుకోవడం ఏంటంటే, అంటే అడగకుండా సలహాలు ఇవ్వకూడదు, మనమే తక్కువైపోతాం, రైట్? చులకనగా చూస్తారు అడగకుండా సలహాలు. అంటే రుతురాజ్ గైక్వాడ్కి ఆ రెస్పెక్ట్ ఉంది ధోని మీద, ఉంది. తను వెళ్ళి అడిగితే ధోని చెప్తాడు. రుతురాజ్ గైక్వాడ్ని క్యాప్టెన్సీ తన స్టైల్లో చేయనిస్తున్నాడు. డిఆర్ఎస్ ఎప్పుడు తీసుకోవాలో చెప్తున్నాడు, బికాస్ కీపర్గా తనే బెస్ట్ పొజిషన్లో ఉంటాడు. బట్ స్ట్రాటజిక్ డెసిషన్స్ అన్నీ కూడా రుతురాజ్ గైక్వాడేవి. ఇది కొన్ని సందర్భాలు అవుతుంది, ఏంటి గెలిస్తే ధోనిని చూపిస్తున్నారు, ఓడిపోతే గైక్వాడ్ని చూపిస్తున్నారని. అది కూడా తప్పే, అలా కూడా చేయకూడదు, అలా కూడా మాట్లాడకూడదు. గెలిచినా రుతురాజ్ గైక్వాడే, ఓడిపోయినా రుతురాజ్ గైక్వాడే, ఇంకా అదే. కానీ రుతురాజ్ గైక్వాడ్ మీద ఇప్పటికీ ఒక పీకెస్ట్ ఒపీనియన్ ఏంటంటే, ఫ్యూచర్లో రుతురాజ్ గైక్వాడ్ విల్ బీ ద క్యాప్టెన్ ఆఫ్ సక్సెస్ఫుల్ క్యాప్టెన్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ టీమ్ అని చెప్పేసి అలా చాలా మంది గురించి అంటారు. ఇప్పుడు చాలా మందిలో ఆ పొటెన్షియల్ కనిపిస్తుంది. ఇప్పుడు అశ్విన్ కూడా చాలా మంచి క్యాప్టెన్ అవ్వచ్చు అని చాలా మంది భావించారు, తనకు అవకాశం రాలేదు. బౌలర్స్ తక్కువ క్యాప్టెన్స్ అవుతారు, బ్యాటర్స్ ఎక్కువ క్యాప్టెన్స్ అవుతారు. యూజువల్గా టీంలో అండ్ జనరల్గా ఏంటి, టీంలో ఎక్కువ కన్సిస్టెంట్గా ఆడే వాళ్ళని క్యాప్టెన్ చేస్తారు, రైట్? షేన్ వాన్ అంత క్యాప్టెన్సీ చేయలేదు, బట్ ఈ సపోజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింకర్స్ ఆఫ్ ది గేమ్. అజయ్ జడేజా ఆయన కంటే షార్ప్ క్రికెటింగ్ బ్రెయిన్ ఎవరికి లేదని ఆయనతో పాటు క్రికెట్ అంటే ప్రతి ఒక్కరు చెప్తారు, తనకు క్యాప్టెన్సీ చేయలేదు. రుతురాజ్ గైక్వాడ్ క్యాప్టెన్సీ చేసే అవకాశం వస్తుందా? ముందర 11లో కన్సిస్టెంట్గా ఆడే ఛాన్స్ వస్తే ఉన్న కాంపిటీషన్లో అప్పుడు క్యాప్టెన్ అవుతాడేమో. ఆ క్వాలిటీస్ ఉన్నాయా? ఉన్నాయి. ఛాన్స్ దొరుకుతుందో తెలియదు. ఇంత కాంపిటీషన్లో అందరూ క్యాప్టెన్ అవ్వలేరు. 11లో ఆడడమే కష్టం, ఆ 11లో క్యాప్టెన్ అవ్వడం ఇంకెంత కష్టం. అండ్ అంటే ఇది ఆల్రెడీ రిటైర్ అయ్యారు అండ్ వాళ్ళకి అంటే వాళ్ళు ఆగిపోయారు. కానీ రాయుడు, రైనా ఇప్పుడు జనరేషన్ లాక్డౌన్ కిడ్స్కి తెలియదేమో కానీ వీ నో హూ ఈజ్ రాయుడు, వాట్ హీ డిడ్ ఫర్ ఇండియా. అండ్ నిజం, రాయుడు గురించి ఎవరు నాకు తెలిసి తప్పుగా మాట్లాడరు, బికాస్ తను వరల్డ్ కప్లో తనకి స్థానం దొరకలేదు. ఎవరు రైనా అని చెప్పేసి అడుగుతున్నారు. ఇప్పుడు అడగచ్చు, అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు ఏలియన్ వచ్చింది మన గ్రహానికి, ఈ సీజన్ మాత్రమే చూసింది, వాళ్ళకి ముందేం జరిగిందో తెలియదు కదా. అది చూడని వాళ్ళని ఏం చేస్తా, వాటి పాపం తెలియదనే వదిలేయాలి. అందరినీ కరెక్ట్ చేసుకుంటూ పోలేంగా. ఇప్పుడు రైనా ఏం చేశాడు, 27 balls 85 కొట్టాడు ఒక మ్యాచ్లో, మీకు తెలుసారా? ఇది ఇప్పుడు కాదు, అప్పుడు 2014 అప్పుడు కొట్టాడు రా. ఆ టైంలో ఇంత హిట్టింగ్ లేదు, ఇంత పవర్ హిట్టింగ్ లేదు అని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము, బికాజ్ వాళ్ళకి చూడలేదు. చూడని వాళ్ళకి చెప్పలేము. మాయాబజార్ చూడని వాళ్ళకి మాయాబజార్ ఎంత గొప్ప సినిమాలు చెప్పలేము. అప్పుడు వాళ్ళు మాయాబజార్ ల్యాప్టాప్లో స్కైప్లో చూపించారు. అవును, మాయాబజార్లో. అవును,
లైట్ డిటెక్టర్ టెస్ట్ కూడా చూపించారు అవును, అవును. అవి ఇప్పుడు అయ్యాయి. స్టార్ వార్స్ లో ఎలా అయితే ఫ్యూచరిస్టిక్ ప్రాజెక్ట్ చూపించారు, అలాగే మాయాబజార్లో ఫ్యూచరిస్టిక్ ప్రాజెక్ట్ చూపించారు. అది ఇప్పుడు చూడని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఇది కూడా అంతే, రాయనాన్ కానీ రాయడోని కానీ ఎవరన్నా చూడని వాళ్ళు వీళ్ళేం ప్లేయర్స్ అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి పాపం తెలియదులే అనుకుని వదిలేయాలి. అంటే ఇంకొకటి ఏంటంటే చాలామంది నన్ను అడగమంది యాక్చువల్లీ ఇది అడుగుదాం అనుకున్నా. యాక్చువల్లీ వాళ్ళు ఏంటంటే అన్న నిజంగా ఇది అవుతుందా పాసిబుల్ అంటే ఒక టాలీవుడ్ స్టార్స్ వర్సెస్ ఇండియా మన ఫేవరెట్ క్రికెటర్స్ వర్సెస్ ఫేవరెట్ స్టార్స్ ఏమన్నా మ్యాచ్? వాళ్ళు అలా యూజువల్గా ఏదన్నా మంచి కాజ్ కోసం ఆడాలంటే చేస్తారు కదా, ఎక్కడన్నా ఫండ్స్ రేజ్ చేయాలి. అంటే లైక్ సచిన్ టెండూల్కర్, ధోని వీళ్ళందరూ ఒక దగ్గర ఫుట్బాల్ మ్యాచ్ ఆడారు. ఇఫ్ రిమెంబర్ ఐ థింక్ హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ స్టార్స్ అందరూ కలిసి అగేన్స్ట్ ద ఇండియన్ క్రికెటర్స్ ఒక ఫుట్బాల్ మ్యాచ్ ఆడారు. మన టాలీవుడ్ వాళ్ళు ప్రభాస్ కానీ అల్లు అర్జున్ కానీ వీళ్ళందరూ ఒక దగ్గర ఉండి మేబీ జరుగుతుందేమో, ఫ్యూచర్లో జరగచ్చు. అంటే ఎవరొకరు పూనుకోవాలి, ఎవరొకరు ఆర్గనైజ్ చేయాలి, ఫండ్స్ రేజ్ చేయాలి, ఒక మంచి కాజ్ కోసం ఫండ్స్ రేజ్ చేయాలంటే బహుశా ఆడతారేమో. మైట్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. ఓకే బ్రో, థ్యాంక్ యూ. మెనీ ఇంట్రెస్టింగ్ థింగ్స్ అండ్ మెనీ వర్డ్స్ అనేది ఒక మంచి మీడియం పాయింట్ ఆఫ్ వ్యూలో మాకు తెలిసి యాక్చువల్లీ మీరు ఒక 2 పాయింట్ ఆఫ్ వ్యూస్ మాట్లాడారు ఇక్కడ. ఆ 2 పాయింట్ ఆఫ్ వ్యూస్ ఎక్స్ట్రీమ్గా ఎక్స్ట్రాడినరీగా సాటిస్ఫై చేశారు మమ్మల్ని. అది చెప్పలేము, అంటే నన్ను సాటిస్ఫై చేశారు ఇక్కడ వరకు ఓకే. బట్ ఆ జనాలకి రీచ్ అయిన తర్వాత వాళ్ళు కూడా అదే సేమ్ ఎక్స్పెక్ట్ చేసి ఎంజాయ్ చేస్తారని, మన ఇంటర్వ్యూని ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ వెరీ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్. మీరు తీసుకునే ట్రోల్స్ అనేవి అంటే మీరు దాన్ని ఒక పాజిటివ్ వేలో ఒక సర్కాస్టిక్గా మీరు పెట్టే రిప్లైస్ కానీ మేము చూస్తుంటాం. ఈయన పాజిటివ్ వేనే ప్రతిదీ. అది చాలామందికి ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది అనమాట. ఇన్ని ట్రోల్స్ ఒక మనిషి తీసుకున్నా సరే, అంటే కొన్నిసార్లు మీరు కమెంటరీ చెప్పరు, వేరే వాళ్ళు చెప్తారు, కానీ మీ మీద వేసేస్తారు అవి కూడా. నేను మిమ్మల్ని చేస్తున్నప్పుడు కూడా నాకు ఒక టూ నెగిటివ్ కమెంట్స్ వచ్చాయి. ఎందుకన్నా ధోనికి ఆయన అంత ఎలివేషన్ ఇస్తున్నాడు, అవసరం ఆయనకి? యాక్చువల్లీ మీరు ఇందాక చెప్పి ధోనికి ఎలివేషన్ ఇచ్చాను అంటే విరాట్ కోహ్లీకి కూడా ఆ 70th సెంచరీ చేసినప్పుడు కూడా అంతే వైరల్ అయింది, ఇచ్చారు. ధోనిది కూడా అంతే వైరల్ అయింది. ఇప్పుడు ఆ పర్టికులర్ మూమెంట్లో అక్కడ ధోని వస్తే ధోని గురించి, విరాట్ వస్తే విరాట్ గురించి, రోహిత్ వస్తే రోహిత్ గురించి, శిఖర్ గురించి, ఎవరు వాళ్ళ గురించి. నా పని అది నా పని. అక్కడ వీళ్ళ కోసం నాకేం పెట్టేటట్టు ఒక 1 వర్డ్ ఇచ్చాడు వాళ్ళకి. ఇది వాళ్ళ మెచ్యూరిటీ, అది ఎందుకంటే ఇంకేం చెప్పలేను నేను. సూపర్. ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నా చిన్నప్పుడు ఎక్కడో చదువుకుంది, అది తెలిసిన వాళ్ళకి చెప్పాల్సిన పని లేదు, తెలియని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. తెలియని వాళ్ళ మధ్యలో ఉంటారే, వాళ్ళకి మనం ఏం చెప్పలేము, వదిలేయడం. ఎగ్జాక్ట్లీ. సో ఆల్ ది బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఫర్ స్పెండింగ్ విత్ మీ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ కాదు.